ప్రైజ్ ది లార్డ్. ప్రియ రివైవల్ టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నా. మరి ఒకసారి దేవుని మహాకృపను బట్టి ఈ ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి ప్రేక్షకులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా. అంతర్జాతీయ సువార్థికులు, గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, రివైవల్ టీవీ అధినేత బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారు భారంతో దర్శనంతో ప్రారంభించబడినటువంటి ఈ ఛానల్, రివైవల్ టీవీ ఛానల్ కొద్ది దినాల్లోనే, కొద్ది మాసంలోనే మరి ప్రజలు ఎక్కువగా ఆదరిస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక మేళ్లను, దీవెనలను ఈ కార్యక్రమాల ద్వారా పొందుతూ ఉన్నారు. ఈ దినం ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో మన మధ్యలో ఎలిమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ దుబాయ్ నుండి ఎలిమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, ఫౌండర్ డైరెక్టర్ పాస్టర్ కె దినేష్ సింగ్ గారు మన మధ్యలో ఉన్నారు. పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని ప్రేమతో ఈ దినం ఈ ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. పాస్టర్ గారు, మీ గురించి, మీ యొక్క చైల్డ్హుడ్, మీరు ఎక్కడ జన్మించారు, మీ పేరెంట్స్, మీ గురించి కొంత మీ బ్యాక్గ్రౌండ్ మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండానండి. చాలా సంతోషం ఈ ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, సమయం ఇచ్చినటువంటి జడ్సన్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్నాను. నా పేరు దినేష్ సింగ్ అండి. మా ప్రాంతము, పూర్వీకులు అందరూ కూడాను మేము రాజస్థాన్ ప్రాంత వాస్తులు, ఉత్తర భారతదేశం రాజస్థాన్ ప్రాంత వాస్తులు. అక్కడి నుంచి మా తండ్రి గారు వారు వ్యాపార రీత్యా వలస వస్తా దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు తరలి వస్తున్నప్పుడు దక్షిణంలో అనేకమైన ప్రాంతాలు తిరిగిన తర్వాత నా యొక్క ఎక్కువ బాల్యం అంతా దక్షిణంలోనే పెరగడము జరిగింది. అటు తదుపరి మరి మా తండ్రి గారు వృత్తి, వారు సివిల్ ఇంజనీర్. బేసికలీ చాలా భవనాలు కట్టడం వలన, ముఖ్యంగా బ్రిడ్జిలు కట్టడం వలన, ఇంటర్ స్టేట్స్ మధ్యలో, రెండు స్టేట్ల మధ్యలో ఎక్కువగా కట్టడం వలన అనేకమైన స్టేట్స్ మధ్యలోని ఉండడం జరిగిందండి. అది మా బాల్యంలోని. మీ పేరెంట్స్ పేరు చెప్తారు? మా ఫాదర్ పేరు జిఆర్ సింగ్ అండి. మా మదర్ పేరు సుజాతాబాయి గారు. సింగ్ అంటే పాస్టర్ గారు ఎట్లా ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తారా? సింగ్ అంటే అవునండి, క్షత్రియ అండి. ఇంటి పేరు క్షత్రియ. దినేష్ సింగ్ అంటే మాది సాధారణంగా రాజస్థానీ రాజ్పుత్ కుటుంబీకులు ఎక్కువగా సింగ్ అనేటువంటి నామంతో ఉంటారు కనుక, సో అలాగా వచ్చినటువంటి. అంటే మీ జన్మం కూడా రాజస్థాన్లో జరిగింది? కాదండి, నేను సౌత్లోకి వచ్చినప్పుడు జరిగింది. మీరెంతమంది బ్రదర్స్? మేము 4 అన్నదమ్ములము, 2 అక్క చెల్లెలు. మీరు ఎన్నో వారు పాస్టర్? నేను 4వ అండి. మీ విద్యాభ్యాసం అంతా కూడా? నా విద్యాభ్యాసం అనేకమైన స్థలాల్లో జరిగింది. మేము కొన్నిసార్లు దక్షిణంలో కర్ణాటక పరిసర ప్రాంతాల్లోని, తర్వాత ఒరిస్సా బోర్డర్లోని, తదుపరి ఆఖరిలో వచ్చేసరికి మాత్రము ఆంధ్ర, ఈ తెలంగాణ ప్రాంతాల్లోకి రావడం జరిగింది. రాజస్థానీ వారైనా కూడా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతారు. దేవుని కృప. ఎన్ని భాషలు మాట్లాడతారు మీరు? మాతృభాష, తర్వాత ఇప్పుడు నేను దుబాయ్లో గడిచిన 18 సంవత్సరాల నుంచి వస్తున్నాను కనుక అక్కడ మరి ఉన్నటువంటి అరబీ భాష, పక్కనే మాకు ఫార్సీ, అది తప్పదు మాట్లాడడం. ఇంకా ప్రపంచంలో కొన్ని దేశాలు పర్యటించడం వల్ల భాష నేర్చుకోవడం కంపల్సరీగా ఉంటుంది. దక్షిణంలో ఉండడం బట్టి దక్షిణంలో ఉన్న కొన్ని భాషలు మేనేజ్ చేస్తాం. మీరు ఒక హైందవ కుటుంబంలో జన్మించారు? అవునండి. ఎలా మీరు ప్రభువుని తెలుసుకున్నారు పాస్టర్? మా కుటుంబము, ముఖ్యంగా మా తాతగారు క్రైస్తవ వ్యతిరేక సంస్థకి వన్ ఆఫ్ ద కో-ఫౌండర్ ఉత్తర భారతదేశంలో. దానివల్ల దక్షిణంలో మేము ఎక్కడికి వచ్చినా ఆ సంస్థ యొక్క కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆ సంస్థ వారికి అధికారం ఇచ్చడంతో మేము మరి దక్షిణంలో ఏ రాష్ట్రం వచ్చినా కూడా అక్కడ ఆ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించి దాంట్లో లీడర్స్గా చాలా మంది అవుతూ ఉంటాం. అయితే ఒరిస్సా ప్రాంతం వచ్చేసరికి మాత్రం మరి అక్కడ నాకు యవన ప్రాయం ఉండడం వలన కొంచెం ఒరిస్సా, ఆంధ్ర బోర్డర్స్ ప్రాంతంలో అతిగా మరి ఆ యొక్క సంస్థ యొక్క కార్యకలాపాల్లో పాలు పంపులు పొందడం వలన, ముఖ్యంగా ఆ సంస్థ ఎక్కువగా చేసేటువంటి పని క్రైస్తవ వ్యతిరేకులుగా ఉంటూ, క్రీస్తు సభలు ఎక్కడైనా జరుగుతూ ఉంటే దాన్ని ఆపడం, నూతనంగా సంఘంలో కట్టబడతా ఉంటే కట్టనీయకుండా ఆపు చేయడము, కూల్చేయడము చేస్తూ ఉంటారు. అందులో పాలు భాగస్తులుగా నేను లీడర్గా ఉండడం వల్ల నేను నాయకత్వం తీసుకొని అది మరి కాస్త ముందుకు తీసుకుని వెళ్ళి సభలను ఆపుతున్న పక్షంలో ఒక దినాన ఒక సమావేశం జరుగుతుంటే దాన్ని ఆపేద్దామని చెప్పి వెళ్ళి నేను ఆపలేకపోయాను సరికదా మోకారించడం మొదలుపెట్టాను.
నేను మోకరిస్తున్నాను ఎందుకు, ఇది ఆపడానికి వచ్చాను అని చెప్పి పారిపోదాం, వెళ్ళిపోదాం అని అనుకున్నాను. కానీ పారిపోలేని స్థితి. మాకు అన్య విగ్రహాలు చాలా ఆరాధన చేసేవారు. మా నాన్నగారు ఏ బ్రిడ్జిలు కట్టిన దాని కింద ఆ యొక్క గుళ్ళు గోపురాలు కట్టడం, పూజలు, లేకపోతే మమ్మల్ని కూడా పూజారులుగా మారడం చేసేవారు. అలాంటిది ఎన్నడూ మోకరించి ఎవరికి నేను ఆరాధించలేదు. ఆ దినాన్ని మొట్టమొదటిసారిగా దేవుని సన్నిధిలో మరి అక్కడ మోకాలు పడడంతో, పోనీ మోకాలు పడిపోయి లేచి వెళ్ళిపోదాం అనుకుంటే కూడా లేచి వెళ్ళిపోలేని స్థితి. వెంటనే ఒక స్వరము వినపడింది. ఆ స్వరము చాలా ఖచ్చితమైన, స్పష్టమైన వినికిడితో నా చెవిలో పడినటువంటి స్వరం. దినేష్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే స్వరం. ఆ స్వరం విన్న వెంటనే కూడాను ఎవరు మాట్లాడుతున్నారని చుట్టుపక్కల పరికించి చూసినప్పుడు ఎవరి నోట్లోంచి వచ్చిన స్వరంలా లేదు, మగవారి స్వరంలా లేదు, ఆడవారి స్వరంలా లేదు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి స్వరంలా ఉంది. రెండవ మారు ఆ స్వరము విన్న వెంటనే, ఆ స్వరం నా చెవిని పడిన వెంటనే నేను దబ్బని పడ్డాను. మూడవ మారు అదే స్వరం మాట్లాడిన వెంటనే అదే మాటను ఎక్కడ నుంచి వస్తుందని చూసేసరికి నా ఎదురుగుండా ఆ మాట్లాడుతున్నటువంటి స్వరం ఎవరైతే ఉన్నారో వారి పాదాలు ఉన్నాయి. తల చూసేసరికి ఆయన యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన తల ఆకాశాన్ని అంటుంది, పాదాలు భూమిని అంటున్నాయి. అంతవరకు మాకు ఒక ఉద్యమం ఉండేది. యేసు ప్రభుని వారిని ఎవరైనా నమ్మితే గనక గర్వాప్సిన ఉద్యమంలో వారిని బలవంతంగానైనా కూడా తిరిగి వారి వారి మతాల్లోకి తీసుకొచ్చేసేవారు. అప్పుడు ఒక మాట ఖచ్చితంగా నేను చెప్తా ఉండేవాడిని అందరికీ, యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు గురువు మాత్రమే. కాబట్టి ఆయన నమ్మొద్దు, మతం మార్చుకోవద్దు అని చెప్పి ధమ్కి ఇచ్చి బలవంతం చేసి వారిని తీసుకొస్తా ఉన్నాం. కానీ ఎదురు బోదురుగా యేసుక్రీస్తు ప్రభుల వారు కనబడిన వెంటనే ఆయనే ప్రభువు, ఆయనే రక్షకుడు అని చెప్పి నమ్మక తప్పలేదు. మీరు నాకు ఇంట్రడక్షన్ ఇచ్చారు, చాలా సంతోషం. యేసు ప్రభుకి అయితే ఏ ఇంట్రడక్షన్ అక్కర్లేదు. ఆయన ఉన్నవాడను, అనువాడమైనటువంటి దేవుడు కనుక ఆయన చూసిన వెంటనే యేసు ప్రభు అని చెప్పి తెలిసి వచ్చింది. పడిన నాకు, నేను అనుకున్నాను ఇది కలేమో, భ్రమేమో, మోర్చపోయానేమో అని అనుకున్నాను. కానీ పడిపోయిన నాకు ఆయన స్వహస్తం ఇచ్చి చేయి పట్టుకుని ఇలాగా లేవనెత్తిన వెంటనే, అంతవరకు మేము కొంచెం విగ్రహార్థంలో ఉంటూ కొంతమంది చేతబడులు, చిల్లంగులు, క్షుద్రశక్తులు చేసేవారు మా మందిరాలకు వస్తున్నప్పుడు కొన్ని సామాన్లు తీసుకెళ్తా ఉంటే, ఎందుకు తీసుకెళ్తున్నారంటే ఫలానా పని కోసం అంటే, అసలు ఇది పని చేస్తుందా అని చెప్పి వాళ్ళతో పాటు వెళ్ళి క్షుద్రశక్తులు, చేతబడులు, చిల్లంగులు నేర్చుకొని తెలియక నాలో అనేకమైనటువంటి చేతబడుల, చిల్లంగుల, సాతాను శక్తుల ప్రభావాలు చాలా దూరిపోయి ఉన్నప్పటికీ అది ఇంకా పురికల్పనతో ఇంకా క్రీస్తు వ్యతిరేకనైపోయాను. కానీ ఆ దినాన ప్రభు హస్తం నన్ను తాకిన వెంటనే ఉన్న పాటున నాలో ఉన్నటువంటి ప్రతి అపవాది ప్రభావాన్ని దేవుడు ఒక్కసారి విదిలించాడు. మొత్తం అపవాది శక్తులన్నీ బయటికి రావడం, నాలో గొప్ప రిలీజ్ని చూశాను. ఒక రిలీజ్ చూసిన వెంటనే అది ఆ అపవాది ప్రభావం బయటకు వెళ్ళిపోయిన వెంటనే నేను అన్య భాషలతో దేవుని స్తుతించడం మొదలుపెట్టాను. నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియట్లేదు. నేను పిచ్చోడిని అయిపోయానా, ఏం మాట్లాడుతున్నాను, నోరు మూసుకుందాము అని అనుకున్నా కూడా నోరు మూసుకోలేని స్థితి. అక్కడ ఏ గుంపు అయితే ప్రభువుని నమ్ముకున్న వారు గ్యాదర్ అయ్యారో ఆ గుంపు వారికి అన్య భాషలు మాట్లాడేవారు సాతాను పట్టిన వారు అనుకుంటారు. సాతాను పట్టిన నేను దాన్ని విడిచిపెట్టబడి ఆ భాషల్లో దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాను. అయితే తదుపరి వారు వచ్చి మరి ఏం జరిగిందన్నప్పుడు ఇలాగ ప్రభువుని చూశానంటే వారు నమ్మలేకపోయారు. ప్రభు అలా కనబడతాడు, తాకుతాడని చెప్పి చేతిలో బైబిల్ నుంచి యేసు ప్రభువుని ప్రేమిస్తున్నారని చెప్పి వెళ్ళిపోమన్నారు. ఆ తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితిలోని మరి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టాను. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడడం, ముచ్చటించడం మొదలుపెట్టింది. ఈ లోపల ఇంట్లో వారి రెసిస్టెన్స్, వ్యతిరేకత ఇవన్నీ మొదలై ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడము, తర్వాత తద్వారా అది ఒక అవకాశంగా నా జీవితంలో కలగజేసి మరి ఉత్తర భారతదేశంలోని 17 రాష్ట్రాలు, తదుపరి ఇండియా చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని దేశాల్లో వెళ్ళి సేవ చేయడానికి, పరిచయం చేయడానికి ఆ కాలంలో ఒక అవకాశంలాగా కుదిరింది. తదుపరి 17 సంవత్సరాల క్రితం దేవుడు దర్శన రూపంగా మిడిల్ ఈస్ట్ మధ్యధర ప్రాంతమైనటువంటి దుబాయ్ని కేంద్రంగా చేసుకుని అక్కడి నుంచి సేవా పరిచయలను దుబాయ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలైనటువంటి అజ్మాన్, షార్జా, ఉమల్ క్వేన్, రసల్ ఖైమా,
అలైన ప్రాంతాలు మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అరబీ దేశాలండి, ఇరాన్, ఇరాక్లు, సౌదీలోని ఇంకా అనేకమైనటువంటి అరబీ దేశాల్లోని సువార్తను అందించడానికి దేవుడు కృపణిస్తున్నాడు. అంతేకాకుండా మరి ఇంతవరకు కూడాను మరి ఏవైతే సభలను నేను నా యొక్క క్రైస్తవ వ్యతిరేకంగా ఉంటూ ఆపు చేసేసాను, గడిచిన 25 సంవత్సరాలుగా ఎక్కడెక్కడ సభలు ఆపానో అక్కడ సభలు పెట్టకు, ఎన్ని సంఘాలైతే భౌతికంగా కూల్చేశాను, నేను ఉద్యోగం చేస్తూ పనిచేస్తున్నటువంటి దినాల్లో సంపూర్ణ పరిచయం రాకమునుపు అక్కడ సంఘం కట్టుటకు, మరి అంతేకాకుండా అనేకమైన ఆత్మీయ సంఘములు ఇప్పుడు దాకా కట్టుటకు దేవుడు కృపణిస్తున్నాడు. ఇప్పుడు దాకా 44 దేశాల్లో ప్రభు ప్రేమను, ప్రభు యొక్క సువార్తను, సువిశేషాన్ని చాటడానికి ప్రభు బలవంతం చేస్తున్నాడు. చాలా సంతోషం పాస్టర్ గారు. అంటే మీరు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినప్పుడు మీ వయసు ఎంత పాస్టర్ గారు? నేను టీనేజ్లో ఉన్నానండి ఆ సమయంలో. అప్పుడే నా యొక్క చదువులు చదువుతా ఉన్నాను, కాలేజ్ డేస్లో ఉన్నాను. సుమారు వయసు ఎంత? సుమారు దగ్గరగా 15, 16 ఆ లేత ప్రాయం, కాలేజ్ డేస్, యంగ్ ఏజ్, టీనేజ్లో. అంటే మీ కుటుంబ సభ్యులు పూర్తిగా మిమ్మల్ని విరోధించారు? అవును, విరోధించారు. వాళ్ళంతా కూడా వాళ్ళు క్రైస్తవులు ఎవరైనా కూడా మా ఇంటికి రానిచ్చేవారు కాదు. క్రైస్తవులు ఎవరైనా మా గేట్ దగ్గరికి వస్తే ఇల్లు కడిగేసేవారు. సో అంటరాని వారుగా యేసు ప్రభు నమ్మిన వారిని తలంచేవారు. అయితే 24 సంవత్సరాల తర్వాత మా కుటుంబీకులందరూ రక్షణ పొందేస్తారు. వారు నాకు దూరం అయిపోయినా యేసు ప్రభుని నమ్మితే ఆ యొక్క రక్షణ భాగ్యం అంటులాంటిది, కుటుంబం అంతటికి అంటుకుపోతుంది. ఆశీర్వాదం అలాగే అందరికి వస్తుంది, రక్షణ కూడా అందరికీ అలాగ సంప్రాప్తమైంది. ఎలా తెలుసుకున్నారు అనేది నాకైతే తెలియదు. ప్రార్థన ఎందుకంటే వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం లేదు, నన్ను వేలేస్తారు కనుక. కానీ ప్రార్థన అయితే చేశాను. ఒక్కసారి నశించిపోయేటువంటి ఆత్మ కొరకు మనం ప్రార్థన చేస్తే వారు రక్షణను తప్పించుకోలేరు. సో కాబట్టి ఐ ఆల్వేస్ ఎంఫసైజ్ దిస్: అన్చర్చ్డ్, అన్రీచ్డ్, అన్చేంజ్డ్ పర్సన్, వన్ టైమ్ వెన్ యూ ప్రే దే కెన్ నెవర్ ఎస్కేప్ ద సాల్వేషన్. సంఘానికి రాలేని వారు కానీ, దేవునికి దూరంగా ఉన్నవారు కానీ, రక్షణ పొందిన వారి గురించి కనీసం ఒక్కసారైనా ప్రార్థన చేస్తే రక్షణ అత్యున్నతమైనటువంటి అద్భుతం కనుక అద్భుతకారిని మా కుటుంబంలో దేవుడు జరిగించి మళ్ళీ మీ కుటుంబం అవును కలవడం జరిగింది. సో ఇంట కలిసి రచ్చగలవాలి కదా. సో అలాగా మా ఇంట్లో వారు కూడా రక్షణని సంప్రాప్తం చేశాడు. అందరూ కూడా రక్షించబడే వాళ్ళందరికీ ప్రభు రక్షణ జ్ఞానంలోకి వచ్చారు. దాన్ని బట్టి దేవుని చూపిస్తున్నాను. ఈ మీ చర్చ్ దుబాయ్లో ఉన్నటువంటి చర్చ్ ప్రారంభం చెప్తాను. మేము దుబాయ్లో సాధారణంగా, దుబాయ్ అనగానే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అందులో 7 కంట్రీస్ ఉన్నాయి. దుబాయ్లో షార్జా, అజ్మాన్ ఈ ప్రాంతాలలో ఎక్కువ కూడాను మనకి లేబరర్స్ ఎక్కువ ఉంటారు. 80% ఆఫ్ దేర్ పాపులేషన్ ఇస్ లేబరర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఓరియంటెడ్ బిజినెస్ అన్నమాట. అయితే మొదటగా మావి ఎడారుల్లో సేవ ఉండేది, ఎందుకంటే ఎడారి ప్రాంతాల్లో ఈ లేబర్స్ని పెట్టి వాళ్ళ మధ్యలో ఎక్కువ ఉండేది. తదుపరి మరి దేవుడు పురుకొల్పినటువంటి ప్రేరేపణ బట్టి మరి దేవుని నా మహిమాత్మే ఆంగ్లేయ సంఘాన్ని ప్రారంభించాం. తదుపరి చాలా ఎక్కువ మంది తెలుగు వాళ్ళు అక్కడ పనికి రావడంతో ఆయా క్యాంపుల్లో మాత్రమే కాకుండా తెలుగు సంఘమును, ఆ తర్వాత మలయాళపు సంఘమును మరి ప్రారంభించడం జరిగింది. అలాగే నేను కూడా ఉద్యోగం చేస్తూ పరిచయం చేశాను. నేను ఇంజనీర్ అండి బేసికల్లీ. సో నేను అనేకమైన ఉద్యోగాలు చేశాను, కొన్ని భవంతులు అక్కడ కట్టాను. మీరు కూడా సివిల్ ఇంజనీర్? నేను ట్రిపుల్ నాది ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. అయితే నేను తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చదువులు కొనసాగించి అక్కడ ఉద్యోగం చేయకపోతే సేవ చేయలేని స్థితులు కనుక ఆ దినాల్లో ఉద్యోగం చేస్తూ సేవ చేస్తూ పనిచేస్తుండడం వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి, ఆ క్యాంప్స్లో అనేకమైన భాషల వారు ఉంటారు, 196 దేశాల వారు ఉంటారు కనుక ఏ దేశాల వారు ఉన్నా ఆ దేశాల వారి యొక్క సహవాసాన్ని పెట్టడానికి అనేక మంది గడిచిన 17 సంవత్సరాలుగా రక్షణలో రావడానికి దేవుడు కృపనిచ్చాడు. మీరు ప్రభువుని అంగీకరించిన తర్వాత వెంటనే సేవలోకి వచ్చారా? ప్రభువుని అంగీకరించిన వెంటనే వెలివేయబడడం వలన, మరి ఇల్లు లేకపోవడం వలన బయటే ఉండేవాడిని కనుక దానివల్ల నేను చాలా దేశాలు, చాలా రాష్ట్రాలు ప్రయాణం చేయడం జరిగింది. ప్రయాణం చేయడం జరుగుతూ ఎవరో ఒకరు మిషనరీస్ తోటి కానీ, నార్త్ ఇండియాలో మిషనరీస్తో, నేపాల్లో కూడా కొంతమంది మిషన్స్తో వాళ్ళతో పాటు పనిచేస్తా, వాళ్ళ సేవా పరిచయలో వాళ్ళతో పాటు సహకారిగా ఉంటూ ప్రసంగాలు చేస్తా కానీ, సువార్తను చెప్తా, సాక్షిగా ఉంటూ అలాగా కంటిన్యూస్గా ఆయన పరిచయలో సాగడానికి దేవుడు కృపనిచ్చాడు.
చాలా సంతోషం పాస్టర్ గారు. మీరు కూడా అపోస్తలుడైనటువంటి పౌలు చర్చ్ పర్సిక్యూటర్ బికేమ్ చర్చ్ ప్లాంటర్. అదే రీతిగా ఒకప్పుడు మీరు సంఘాన్ని హింసించినటువంటి వారు, స్వయంగా సభలను ఆపినటువంటి వారు, మీరు సభలు నిర్వహించడం, భౌతికంగా సంఘాలను కూల్చినటువంటి మీరు మళ్ళీ సంఘాలను కట్టడం నిజంగా చాలా సంతోషం. క్రీస్తును విరోధించేటువంటి వారు ఈ దినాల్లో చాలా మనం చూస్తూ ఉన్నాం. వారికి ఇచ్చేటువంటి మరి వారి గురించినటువంటి భారం చాలా మంది మీలాంటి వారికి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సంఘాలను హింసించినటువంటి బ్యాక్గ్రౌండ్, చాలా ఆవేశంతో 15-16 అంటే మంచి యవనంలో ఉన్నట్టు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు క్రైస్తవ సేవకులకు కానీ క్రైస్తవులకు కానీ ఇచ్చేటువంటి ఆదరణ మాటలు కొన్ని చెప్పండి. క్రీస్తు యేసు ప్రభు దేవునికి కుమారుడు. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడాను దేవుని కుమారుని కూడా నమ్మాలి. కాబట్టి దేవుడు అంటే నమ్మకం మనకు ఉన్నా లేకపోయినా కూడా దేవుడు మనకు తప్పదు. దేవునితో పెట్టుకుంటే తెప్పలు మనకు తప్పదు. అందుకోసమే జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి దేవునితో మనము పెట్టుకుంటే కనుక, వ్యతిరేకులమైతే కనుక, యేసు ప్రభుకు వ్యతిరేకులు అంటే దేవునికి వ్యతిరేకులే. ఎవరైనా కూడాను ఈ దినాన్న క్రీస్తుని వ్యతిరేకిస్తున్నారంటే దేవుని వ్యతిరేకిస్తున్నట్టే. నా ఉదాహరణకి నా జీవితాన్ని చూశాను. నేను దూషించాను, ద్వేషించాను. నాకు తెలిసి యేసు ప్రభుని ఎవరైతే దూషిస్తున్నారో ద్వేషిస్తున్నారో వాళ్ళందరికీ నాగతే పడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మళ్ళీ మారిపోతారు, నాకు మళ్ళీ సువార్త చేస్తారు. అంతేకాదు, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వందల బైబిల్ నేను చీల్చేసి సువార్త ఆపేద్దాం అనుకుని చెప్పి గిడియన్స్ ఇంటర్నేషనల్ వారు పంచిపెడుతుంది. దాన్ని చింపేసి పకోడి పట్లకు అమ్ముకునేవాడు. నేను ఏ దేశం వెళ్ళినా కూడా కొన్ని వేల వందల బైబిల్ ఇప్పుడు దాకా పంచిపెట్టడానికి దేవుడు కృపనిస్తుంది. క్రైస్తవ్యంలో సీనియారిటీ లేదు, సిన్సియారిటీ. ఈ బైబిల్ నేను మొట్టమొదటిగా ప్రభువు నన్ను ఇరాక్ వెళ్ళమన్నప్పుడు కొన్ని 40 కిలోల బైబిల్ తీసుకెళ్ళాను. ఆ దేశంలో అప్పటికి క్రైస్తవులను బైబిల్ని పట్టుకున్న వారిని చంపేస్తున్నారు. అది నాకు తెలియదు. అయితే వెళ్ళాను. నా కారును ఆపి వెనకాతలు గన్ను పెట్టి, ఎవరైతే గ్రూప్ టిగ్రీస్ అనేటువంటి గ్రూపు వాళ్ళు ఆపుతున్నారో వాళ్ళే ఆపి బైబిల్ని తెలుసుకొని వెనక పెట్టిన గన్ను తీసుకొచ్చి గుండె మీద పెట్టి, నువ్వు క్రైస్తవుడువా అని అన్నారు. అనగానే నాకు క్రైస్తవుని అనడంలో తప్పులేదు కదా. యేసుప్రభుని నమ్మిన వారు అందరూ కూడా క్రీస్తు నమ్మిన వారు కనుక వారు క్రైస్తవులు అనుకుంటారు, తప్పులేదు కనుక. అవును, నేను క్రైస్తవుణ్ణి. ఆ మాట అంటే అక్కడ ప్రమాదం అని చెప్పి తెలిసి నా పేరులో ఇంకా హైందవ పేరుంది, ఇంకా నేను చెప్పుకొని తప్పించుకోవడానికి ఆస్కారం ఉన్నా కూడా ప్రభు ఏం చెప్పాడంటే, తన ప్రాణాన్ని రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ప్రభు కొరకు ప్రాణాన్ని పనంగా పెట్టినవాడు దాన్ని పొందుకుంటాడు. దేవుడు ఆ ధైర్యం ఇచ్చిన వెంటనే, నేను క్రైస్తవుని అన్న వెంటనే వారు పేల్చడం మొదలుపెట్టారు. పేలుస్తుంటే వాళ్ళు మామూలుగా నాటకాలు ఆడుతున్నారేమో, జడిపిస్తున్నారేమో అనుకున్నాను. ఆ గన్లోంచి ఒక బుల్లెట్ రాకపోయేసరికి, ఆ గన్ను పనిచేయకపోయేసరికి ఇంకొక గన్ను తీసుకొచ్చి దాన్ని పేల్చడం మొదలుపెట్టారు. ఆ 2 పేలకపోయేసరికి ఎవరైతే పేలుస్తూ ఉన్నారో ఆ గన్లు వాళ్ళకు వాళ్ళు ఎందుకు పనిచేయట్లేదని చెప్పి వాగ్వివాదం పెట్టుకొని గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టారు. మొదలుపెట్టే లోపల మా డ్రైవర్ అన్నారు, మీరు గొడవ పడుతున్నారు, నా పాసింజర్ లేట్ అయిపోతుంది అనగానే, ఎల్లబయ్యా అని చెప్పి మమ్మల్ని పంపించేశారు. వెళ్ళిపోయిన తర్వాత తొలి తెలుగు క్రైస్తవ సంఘాన్ని ఇరాక్ దేశంలో బాగ్దాద్ నగరంలో స్థాపించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, యేసు ప్రభుని మనం నమ్మితే గనక ఎన్ని అటాక్స్ మనకు వచ్చినా కూడా, ఎంతమంది హింసించినా, మనని ఎన్ని చిత్రహింసలు చేసినా, మనల్ని ఓచకోత కోసినా, మనలో విశ్వాసాన్ని మాత్రం కోయలేరు. మేము ఇరాక్ దేశంలో, ఇరాన్లో గడిచిన కొన్ని సంవత్సరాలుగా అనేకమైన సంఘటనలు, బయటకు మేము మీడియాకి చెప్పుకోలేని కొన్ని సంఘటనలు జరిగినాయి. మా సొంత సభ్యులు ఓచకోత కోయబడ్డారు. కానీ ఎప్పుడు కోత కోయబడినా కూడా వారిలో విశ్వాసం మాత్రం తరగలేదు, పెరిగిపోయింది. సో యేసు ప్రభుని నమ్మిన వారిని హింసించిన వారికి, దూషించే వారికి మాత్రము ఒకటేంటంటే, వారు క్రైస్తవ్యాన్ని పెంచడం కొరకే, క్రీస్తు సువార్తను ఇంకా పెంపొందించడం కొరకే ఆ పని చేస్తున్నారు. ఆ పని చేస్తే ఇంకా పెరుగుతుంది కానీ తరగదు. ఆమె చాలా సంతోషం పాస్టర్ గారు. నాకు మీరు చెప్పారు చాలా హింసలు ఒకప్పుడు మీరు హింసించారు, మీరు పొందినటువంటి కొన్ని హింసలు, శ్రమలు మా ప్రేక్షకులతో పంచుకుంటారు. తప్పకుండానండి. అంటే జనరలీ మిడిల్ ఈస్ట్లో మేము పనిచేసే స్థలంలో బైబిల్ కొన్ని దేశాలు తీసుకెళ్ళకూడదు, కొంతమంది ప్రభు గురించి పంచుకోకూడదు. పంచుకున్నప్పుడు వారి వల్ల అనేకమైనటువంటి శ్రమలు, అంటే దుబాయ్లో అయితే కనుక ఫ్రీడమ్ ఉంటుంది, పర్వాలేదు. కొన్ని దేశాలు ఇరాన్, ఇరాక్,
తర్వాత చుట్టుపక్కల పరిసర ప్రదేశాల్లో పరిచయం చేసుకుంటూ కొంతకాళ్ళు లోపలికి వెళ్ళడము, రావడము, కొంత నిర్బంధంలో ఉండడము. మా యొక్క సొంత సహవాసం ఉన్నటువంటి వారు, మేము ఇరాక్లో మేము నివసిస్తున్నటువంటి ప్రదేశంలో సంఘం ఉండేది. ప్రెస్బిటేరియన్ చర్చిని తీసుకున్నాము. ఒక దినాన అక్కడ ఉన్నటువంటి సంఘాలన్నీ పేల్చేస్తానని చెప్పి అల్ఖైదా వారు నోటీస్ పంపించారు. సరిగ్గా నా ప్రసంగం మధ్యలో వచ్చింది. అది వస్తే అందరికీ చెప్పాలి, సువిశేషమా ఏం వార్త వచ్చిందని. అందరికీ చెప్పాను, మీకు శుభవార్త ఉంది, చెడు వార్త ఉంది, ఏది కావాలన్నాను సంఘస్థులకి. అప్పుడు దాకా ప్రసంగం వాళ్ళు ఇంతవరకు శుభవార్త చెప్పారు కదా, చెడు వార్తతో పడేయండి అన్నారు. అప్పుడు చెప్పిన ఇలాగా సంఘాలన్నీ పేల్చేస్తున్నారంట, కూల్చేస్తున్నారంట, మరి ఏం చేద్దామని అంటే వాళ్ళని పారిపోదాం అన్నారు. నేనన్నాను, ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఇక్కడ స్తుతిద్దామన్నాను. స్తుతి మన స్థితిగతులు మార్చేస్తుంది ఏ పరిస్థితులైనా. వెంటనే అంతవరకు ప్రసంగం చేస్తున్నాను, ప్రసంగం ఆపి స్తుతించడం మొదలుపెట్టాను. ఆ బాంబు పడింది వెనకాతల, కిటికీలు బద్దలైపోయినాయి. వీళ్ళందరూ అన్నారు, అమ్మో బాంబు పడింది కదా, మళ్ళీ వేస్తారు, సెకండ్ బాంబు వేస్తారు. ఎప్పుడు కూడా ఒకసారి వేస్తే బయటకు వస్తారని సెకండ్ బాంబు వేస్తారు, మళ్ళీ ఇంకో బాంబు వేస్తారేమో, పారిపోదాం అన్నారు. నేనన్నాను, స్తుతిద్దామన్నాను. పిచ్చి పట్టిందా పాస్టర్ అక్కడ బాంబులు పడుతుంటే అని చెప్పి అన్నారు. ఇరాకీలు కూడా ఉన్నారు అందులో. కానీ స్తుతించడం మొదలుపెట్టింది. ఎప్పుడైనా దైవజనుడు దైవావేశం వలన ఉద్భవించినటువంటి ఒక మాటకు తూచా తప్పకుండా లోబడితే దానిలో ఆశీర్వాదం ఉంది. కాబట్టి వెంటనే వారు అక్కడ ఉండి స్తుతించడం మొదలుపెట్టారు, బితుకుమని. ఈ లోపల బాంబు పడింది. మేము ఎక్కడైతే పారిపోవాలనుకున్నామో ఆ ప్రదేశంలో బాంబు వేశారు. ఈ ప్రదేశంలో ఇక్కడ మేము స్తుతించడం వల్ల సురక్షితంగా మిగిలిపోయాం. లేదంటే ఈ పాటికి బూడిదైపోయేవాళ్ళం. ఇలాంటివి ఇంకా అనేకమైన సంఘటనలు. ఒకసారి కర్ఫ్యూ పెట్టారు మాకు. కర్ఫ్యూ పెట్టి బయటికి ఎవరు వెళ్ళకూడదు, కనిపిస్తే కాల్చివేత అని ఆ యొక్క బ్యాబెల్ అనేటువంటి టవర్ దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్లో మాకు ఒక సహవాసం ఉంది అక్కడ. అయితే వారంలో ఒక రోజు గడి ఇచ్చి 3 గంటల్లో మీరు షాపింగ్ చేసుకుని వచ్చేయాలి. అయితే మేము షాపింగ్ కూరగాయలు కొనుక్కోవడానికి వారం నుంచి పస్తుపడి ఉన్నాం కాబట్టి కొనుక్కోవడానికి వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు కరెక్ట్గా నా ట్రాలీలో అన్ని కూరగాయలు వేసుకొని బయటకు వచ్చే టైంకి బయటకు వెళ్ళిపో అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆలస్యంగా లోపడడం అలక్ష్యం కనుక ఉన్న పలంగా ఆ కొన్నటువంటి ట్రాలీని, అంటే ఇంకా డబ్బులు పే చేయలేదు, ఆ ట్రాలీని అక్కడే పెట్టేసి నేను బయటకు వెళ్ళిపోతుంటే ఆ ఇరాకీ స్టోర్ కీపర్ ఆపడం మొదలుపెట్టాడు. ఫస్ట్ ఆ ట్రాలీ క్రియేట్ చేసుకో, డబ్బులు పే చేసుకో అన్నా కూడా నేను బయటకు వెళ్ళిపోయాను. ప్రభు మాటను బట్టి బయటకు వెళ్ళిపోయిన 100 మీటర్లు ఆల్మోస్ట్ దాటిన వెంటనే ఆ గ్రాసరీ స్టోర్ ఉన్న పలంగా పేలిపోయిందండి. 17 మంది, అసలు ఆ గ్రాసరీ స్టోర్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ మిగలలేదు. వాళ్ళ దేహాలు గుర్తించడానికి కూడా ఆస్కారం లేకుండా బాంబులు పెట్టి పేలిపోయింది. సో ఈ అంచె దినాల్లో సేవా పరిచయం చేయడం మాత్రమే కాదు, ప్రతి విషయంలో ప్రతి క్షణం పరిశుద్ధాత్మని స్వరాన్ని, ఉనికిని కనిపెట్టి మనం వెళ్ళడం చాలా ప్రాముఖ్యమైనది. అది ఇరాక్ అండి, అక్కడ అలా వెళ్ళాలేమో, ఈ దేశంలో చాలా సురక్షితం అంటే ప్రమాదం ఎక్కడైనా పొంచి ఉండొచ్చు. ప్రతి చోట పరిశుద్ధాత్ముడు కావాలి. ఎందరైతే ఆత్మచేత నడిపించబడ్డారో వారే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. కాబట్టి ఆత్మ నడిపింపు ఏం చేస్తుందంటే, భౌతికంగా మనకి ఎన్ని బాధలు కలిగినా, శోధలు కలిగినా, వేదన కలిగినా, ఆత్మలో ఉన్నటువంటి స్వాతంత్రము, సంతోషము భౌతికంగా మనం అనుభవించిపోయినప్పటికీ ఆత్మలో ఆ స్వాతంత్రం బట్టి, సంతోషం బట్టి మనం దూసుకెళ్ళిపోతాం. ఆ అనుభవాన్ని దేవుడు ఇచ్చాడు. మాకే కాదు, మా సంఘస్థులు కూడా అదే. చాలా మంది, అంటే దుబాయ్లో నుంచి నేను చెప్పట్లేదు, వేరే మేము ఆ ఇరాక్లో బాంబు పడిన వెంటనే మా సేవా పరిచర్యను ఒక చిన్న ఫెలోషిప్కి కాలనీకి తీసుకెళ్ళాం, క్రిస్టియన్ కాలనీకి తీసుకెళ్తే అక్కడ కూడా దుండగులు. అందులో ఏ సహోదరి ఇంట్లో ఆరాధన జరుగుతుందో ఆ సహోదరి 9 నెలల నిండుచూల ఆవిని బయటికి ఈడ్చుకొని తీసుకుని వచ్చి నడి రోడ్డు మీద ఆవిడ పొట్ట కోసి, పిల్లోడిని బయట తీసి, తనను కోసి, ఆమెను కోసేసి చంపి, ఎవరైనా ఇక్కడ ఆరాధన చేస్తే మిమ్మల్ని అందరినీ ఇలాగే చంపేస్తాం ధమ్కి ఇచ్చారు. ధమ్కి ఇచ్చిన వాళ్ళ ఆయన బతికే ఉన్నాడు, ఇంకా వాళ్ళకు బాంబు బతికే ఉన్నాడు. ఇంకా అదే స్థలంలో ఆ ఆరాధన జరగడానికి, సహవాసం జరగడానికి వాళ్ళ ఆయన, మా బ్రదరు, ఆయన ఇంకా సహకరిస్తూ ఉన్నారు. ఆయన అనేది ఒకటే, మీరు నన్ను చంపొచ్చు, నాలో విశ్వాసాన్ని చంపలేరు. కాబట్టి అంతేకాకుండా ఎవరైతే ఆ యొక్క పని చేస్తారో వారిలో కొంతమంది, దుండగుల్లో కొంతమంది వచ్చి, ప్రభువు మాకు కలలో కనపడ్డాడు ఈ సంఘటన జరిగిన తర్వాత, మీకు జరిగినట్లుగానే అని చెప్పి వారు స్వరక్షణగా స్వీకరిస్తున్నాడు. ఈ విషయాన్ని మధ్యధర ప్రాంతంలో, మిడిల్ ఈస్ట్లో చాలా మంది అన్యులు, అరబీలు, యేసు ప్రభు స్వయాన కనబడుతున్నాడు.
ప్రత్యక్షం కనబడి, మీరు ఇప్పుడు ఫేస్ టు ఫేస్ కార్యక్రమం కదా, ఆయన అక్కడ ఫేస్ టు ఫేస్ అపియరెన్స్ ఇస్తున్నాడు. ఇచ్చి నేనే రక్షకుని ప్రభు అని చెప్పి కనబరుచుకుంటున్నాడు. అంతవరకు మేము యేసు ప్రభు నమ్మండి అని చెప్పి అరబ్బోళ్ళకి ఎంత చెప్పినా, మా యొక్క గ్రంథంలో ప్రభు గురించి ఉంది, ఆయన ప్రవక్త మాత్రమే, ప్రభువు కాదు, రక్షకుడు కాదు, కాపరి కాదని చెప్పి తృణీకరించినటువంటి అన్యులు ఇప్పుడు అర్ధరాత్రి కూడా ప్రభు కనబడితే ఫోన్ చేసి మాకు ప్రభు కావాలి, రక్షణ కావాలి, ఏం చేయాలని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి మేమైతే విఫలమైపోయామండి. ఆ మధ్యధర ప్రాంతంలో కొంతమంది అన్యజనులకు సువార్త చెప్పడానికి ప్రభు విఫలం కాలేదు. ఆయన అంచెదినాల్లో మనుషులందరి మీదకి ఆత్మను కుమ్మరించినప్పుడు యవనులకు దర్శనములు, వృద్ధులకు కలలు అన్నాడు కదా, ఆ విధముగా అన్యజనులకు కూడా కళల ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడుతూ వారిని సంపూర్ణ రక్షణ జ్ఞానంలో తీసుకొచ్చేస్తున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ మినిస్ట్రీలో ముఖ్యంగా దుబాయ్ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు పాస్టర్ గారు? దుబాయ్లో మేము చెప్పిన రీతిగా మాకు వివిధ ఆరాధనలు ఉన్నాయి, వేరు వేరు ఆరాధనలు. కోర్స్ తెలుగు మేము మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగు ఆరాధనలో మాకు తెల్లవారుజామున 5 గంటలకు ఆరాధన. తెల్లవారుజామున 5 గంటల ఆరాధనలో మేము ప్రారంభించినప్పుడు అయితే కనుక దగ్గర దగ్గర 60 నుంచి 80 ఉండేవారు. ఇప్పుడు కొన్ని వందల మంది దేవుని సందులోనికి రావడానికి ఆస్కారం దేవుడు చూపుతున్నాడు. అంటే మాకు స్థలము సరిపోదు, దానివల్ల మేము స్థలాన్ని 250 మంది పట్టే ఒక స్థలం, తర్వాత ఇంకా కొంత వేరే స్థలాన్ని డివైడ్ చేస్తూ ఉంటాం. స్థలము లేదు కనుక ఒక చోట ఆరాధన జరుగుతుంది, వివిధ స్థలాల్లో ఆరాధన జరుగుతుంది. మీ ఎలిమ్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఎన్ని దేశాలకు వ్యాపించింది, ఏ దేశాల్లో పరిచయం జరుగుతుంది కొంచెం వివరంగా మా ప్రేక్షకులు? పరిచర్య అయితే కనుక సంఘములు స్థాపించింది అయితే కనుక దుబాయ్, షార్జా, అజ్మాన్లో భౌతికంగా సంఘములు ఉన్నాయి. తర్వాత మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో సంఘము అనేటువంటిది భౌతికంగా ఎక్కువ కనబడదు కనుక అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి సంఘాలు అయితే ఇరాన్లో, ఇరాక్లో, సౌదీ అరేబియాలోని, మరి కువైట్ ప్రాంతంలో సహవాసంతో ఉన్నాయి. తర్వాత భౌతికంగా కట్టినది అయితే ఆఫ్రికా దేశంలో ఉగాండా అనే ప్రాంతంలో, కెన్యా ప్రాంతంలో, ఇథియోపియా ప్రాంతంలో భౌతికంగా కట్టినటువంటి సంఘములు, ఆత్మీయంగా అక్కడ నడిపించబడుతున్నటువంటి సహవాసం కూడా ఆ ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటికీ మీరు 44 దేశాలు తిరిగినట్టుంది ప్రపంచంలో. అవునండి. దేవుడు బలంగా వాడుకుంటారు. పాస్టర్ గారు, మీ మదర్ టంగ్ వచ్చేసి రాజస్థానీ అన్నారు. ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడటానికి కారణం? తెలుగు మీ మాతృభాష కాదు, తెలుగులో మీరు విద్యాభ్యాసం కూడా చేయలేదనుకుంటారు. తెలుగు అంటే లాస్ట్ లో ఆంధ్ర అంటే ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ అయితే ఇందాక ఒక మాట అన్నాను కదండి, అన్య భాషలు మాట్లాడేవారు అన్ని భాషలు మాట్లాడతారు. సో అన్య భాషలు ఏం చేస్తుందంటే, నేను బబులోన్ అనేటువంటి స్థలానికి వెళ్ళాను. మాకు ఒక సహవాసం ఉండేది అక్కడ బబులోన్ దగ్గర, ఇరాక్లో. ఏ స్థలం అయితే ఆ భాషను వేరుపరిచాడో ఆ స్థలం ఇప్పుడు దాకా శిథిలావస్థలో ఉన్నటువంటి బబులోన్ గోపురం ఉంది. అక్కడ తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడే అనేకమైన భాషను చెదరగొట్టాడు. ఏ భాషను చెదరగొట్టిన దేవుని దగ్గరికి ఎక్కెళ్ళిపోదామని చెప్పి చెదరగొట్టిన దేవుడు, అదే దేవుడు శిష్యులందరూ కలిసినప్పుడు వారి మీదకి విభాగింపబడినటువంటి అగ్ని నాలుకలను పంపి వారందరూ ఉన్న భాష కన్నా ఉన్నతమైన భాషలు, అన్య భాషలు మాట్లాడడానికి దేవుడు కృపనిచ్చాడు. కాబట్టి భాషలు మాట్లాడడము దేవుని సందులో సాధ్యం. అంతేకాకుండా మరి నేను, మా భాగస్వామి, అంతేకాకుండా మాకు ఉన్నటువంటి సంఘము, మరి తెలుగు సంఘాలు ఉండడం వలన తెలుగులో మాట్లాడడానికి దేవుడు కృపణిస్తున్నాడు. తెలుగు భాష హిబ్రీ భాషకి చాలా దగ్గరగా ఉండేటువంటి భాష కూడా, చాలా పదాలు. అప్పుడప్పుడు కొంతమంది ఫార్మర్స్తో నవ్వుకుంటూ అంటుంటారు, పరలోకం వెళ్ళినప్పుడు తెలుగే మాట్లాడతాం అన్నమాట. దేశ భాషలను తెలుగు లెస్స, మిస్ కాకూడదు. యా, ప్రైజ్ గాడ్. మీ జీవిత భాగస్వామి గురించి చెప్పండి పాస్టర్ గారు. ఎప్పుడు వివాహం అయింది, ఎలా? దగ్గరగా మాకు 16 సంవత్సరాల పైగా వివాహం అయింది. వారు కూడా తెలుగు వారు అవడం వలన నాకు ఒక, ఏ ప్రాంతం వారు? ఆంధ్ర ప్రాంత వాస్తవ్యులు అవడం వలన వారు కూడా అక్కడ నాతో పాటు పరిచయం చేస్తున్నారు. నేను సునీత వారు, నాకు బాబు, పాప. వారి పేర్లు, వారి వయసు? డానియల్ కెన్నెత్, తను 12 సంవత్సరాలు. కెల్సీ జాయిన్, తను ఇప్పుడు 10 సంవత్సరాల వయసు. చాలా సంతోషం. తర్వాత పాస్టర్ గారు, మీరు ఫుల్ టైం మినిస్ట్రీకి ఎప్పుడు వచ్చారు? ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తున్నారు కదా, ఫుల్ టైం మినిస్ట్రీకి ఎలా వచ్చారు? నాకు ఈ దుబాయ్ వెళ్ళిన తర్వాత ఉద్యోగరీత్యా పనిచేయడము, ఉద్యోగాలు చేయడము, తర్వాత కొన్ని వ్యాపారం చేయడం అని ఎక్కువైనప్పుడు దేవుడు స్పష్టంగా ఆయన పిలుపుని స్థిరపరుస్తున్నాడు. ఎందుకంటే ఆ ఉద్యోగం, వ్యాపారంలో పెరిగే సమయానికి, ఆ సమయము దేవునికి ఇవ్వాల్సిన సమయము, దేవుడు నా హృదయంలో పెట్టినట్టు నశించిపోయే ఆత్మల కొరకు భారం,
దానిలో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చేది కొన్ని సమయాలు. కానీ దేవుడు స్పష్టంగా ఖచ్చితంగా మాట్లాడిన పిలుపుని ఉద్దేశించడంతో గడిచిన 9 సంవత్సరాలుగా మాత్రం ఉద్యోగమును, వ్యాపారం, సంస్థను ప్రభు కొరకు విడిచిపెట్టి సంపూర్ణంగా ఆయన పరిచర్లో పాలు పంపులు పొందడానికి దేవుడి కొరకు ఇస్తున్నాడు. చాలా సంతోషం పాస్టర్ గారు. తర్వాత కొన్ని విషయాలు మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. మీరు ఇప్పుడు యవన ప్రాయంలో యేసు ప్రభువుని అంగీకరించడం బట్టి మీ ఇంట్లో నుంచి వెలివేశారు. మీరు ఏనాడన్నా ఊహించారా దేవుడు మిమ్మల్ని ఎంతగా 44 దేశాలు తీసుకెళ్ళి ఇంత ఘనంగా వాడుకుంటారు? అప్పుడు మీకు అంత అంధకారమే, ఎవరు లేరు మీకు. ఇంట్లో నుంచి బయటికి ఒక యవనస్తుడిగా 15-16 ఇయర్స్ అంటే అసలు ఏమీ తెలియదు. ఆ వయసులో మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. దేవుడు అంచెలంచెలుగా మిమ్మల్ని హెచ్చించినటువంటి విధానం మీరు ఎప్పుడైనా ఊహించారా? ఎన్నడూ ఊహించలేదండి. ఒకటి మాత్రం తెలుసు, రేపు అనేది ఎలా ఉంటుందో మనకు తెలియకపోయినా రేపు అనేది ఎవరి చేతిలో ఉందని తెలుసుకుంటే కనుక మన భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు. కాబట్టి నేను ఎన్నడూ కూడాను దేవుని సందులో వెనకాడలేదు ఏ పనికైనా కూడా. ఒకటి మాత్రం సాధ్యం ఏంటంటే మనం ఎంత ఎదుగుతున్నా అంత వినయము, విధేయత, నమ్రత దేవుని సందులో దేవుడిస్తాడు. ఎదిగిపోతున్నామని చెప్పి పొగరు కానీ, మదము కానీ, మన జీవితంలో గర్వం కానీ పెరగడానికి ఆస్కారం. అంటే ఈ రెండు ఈక్వల్ ప్రపోర్షన్లో తరుగుతూ ఉంటాయి. తనను తాను తగ్గించుకున్న వాడే హెచ్చించబడతారన్నాడు. కాబట్టి ఎంత పెరిగిపోయామో, ఎన్ని దేశాలు తిరిగిస్తామని కాదు, కానీ ఎన్ని ఆత్మను రక్షించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దానిలో ప్రతి దినము, ప్రతి క్షణం, ఇందాక అన్నాను కదా, ఆత్మను వింటే వినయం వస్తుందండి, దేహాన్ని వింటే వినయం ఉండదు. కాబట్టి దానివల్లనే దేవుడు హెచ్చింపిస్తాడు. ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారు తప్పకుండా పురోభివృద్ధి సాధిస్తారు. ఆత్మచేత దేవుని ఆత్మచేత నడిపించకపోతే దయ్యం ఆత్మచేత నడిపించబడతాం. ఏదో దేవుని ఆత్మని నడిపించాలి, దయ్యం ఆత్మని నడిపించాలి. కాబట్టి కంప్లీట్గా దేవుని ఆత్మ స్వాధీనంలోకి వచ్చేస్తే దేవుడు ఉన్న స్థితి కన్నా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాడు. మీరు రాజస్థానీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. మీ రాజస్థానీ ప్రజల యొక్క మారు మనసు కొరకు, వారు రక్షణ భారం గురించి మీరు రాజస్థాన్ ఎప్పుడైనా పరిచయం చేశారు? రాజస్థాన్లో ఇప్పుడు వస్తున్నప్పుడు చాలా నేను వెళ్తున్నాను రాజస్థాన్ ప్రాంతంలో పరిచర్ల కొరకు. అయితే మా రాజస్థానీల మధ్యలో చాలాసార్లు పరిచర్కు దేవుడు అవకాశం తెరిచాడు. ఈ దేశంలో కాదు, ఇతర దేశాల్లో కూడా రాజస్థానీలు చాలా మంది బిజినెసెస్లో ఉన్నారు. అంటే బిజినెస్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో చాలా మంది వాళ్ళు సెటిల్ అయ్యారు. వారితో పాటు అనేక మందికి దేవుని సువిశేషాన్ని చాటించడం కొరకు, రక్షణ జ్ఞానాన్ని తీసుకురావడం కొరకు దేవుడు కృపనిచ్చాడు. అంతేకాకుండా ముఖ్యంగా అంటే మా రాజస్థానీ వారే అని చెప్పి రాజస్థానీ వారి కొరకు మాత్రమే కాకుండా భాష నెరిగిన వారి కొరకు, అనేకమైన వారి కొరకు, సొంత ప్రజలు, దేవుడి దృష్టిలో చూస్తే కనుక అందరూ సమానులే. కాబట్టి ఆ సమానత్వంతో, భిన్నత్వం, ఏకత్వంలో దేవుని కొరకు పనిచేయడానికి దేవుడు కృపనిస్తున్నారు. పాస్టర్ గారు మీరు ఏమైనా పాటలు రాశారా? పాటలు పాడతారా? నాకు ఇందాక అన్నాను కదా, స్థితిగతులు మార్చేస్తుందని. పాటలు అంటే నాకు ఎప్పుడు ఇష్టం. I always strongly feel that dominant thought of our life is to praise God or to pray God. మన మదిలో అత్యధికంగా మెదిలేటువంటి ఆలోచన ఆయన్ని స్తుతించాలని కానీ, ఆయన్ని ప్రార్థించాలని కానీ ఉండాలి. సో కాబట్టి ఎప్పుడూ స్తుతులిస్తాడు. కొన్ని పాటలు రాయడానికైతే దేవుడు కృపనిచ్చాడు, కానీ మాకు మిడిల్ ఈస్ట్లో స్టూడియోస్, మీడియాకి ఫ్రీడమ్ లేకపోవడం వల్ల అక్కడే మేము పాడుకుంటున్నాం, ప్రభుతో మేము స్తుతించుకుంటున్నాం. ఒక పాట మా ప్రేక్షకులకు మీరు పాడగలరు? నాకు ఇష్టమైనటువంటి పాట, మరి దైవజనులు, అభిషిక్తులు వారు మా సంఘంకి వచ్చినప్పుడు వారితో ముచ్చటిస్తుండగా ఆ పాటలోని విశేషాలను వారితో మాట్లాడుతుండగా నేను ఎక్కువగా అనేకమైన స్థలాల్లో పాడేటువంటి పాట నీవుంటే నాకు చాలు యేసయ్యా. ఆమేన్. ఆ పాటను దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ. నీకు ఇల్లలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలు నాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నే ఉంటానేసయ్యా. ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం, చక్కగా పాడుతున్నారు కూడా. ఆమేన్. పాస్టర్ గారు, మీ పరిచర్యలో దేవుడు చేసినటువంటి కొన్ని అద్భుతాలు మా ప్రేక్షకులు పంచుకుంటారు. తప్పకుండా. ముఖ్యంగా సేవలో పరిచయలో అద్భుతాలు అనగానే ఆయన అద్భుతకరుడు కనుక అద్భుతాలు చేయకమానడు. కారు నడిపిస్తుంటే వెనకాతల ఎంత పొగొస్తుందో మనం పట్టించుకోం, ముందుకు దూసుకెళ్ళిపోతాం. అయితే ఆయన చాలా అద్భుతాలు చేశాడు. ఒకటేనంటే ఎన్ని దేశాలు వెళ్ళినా ప్రతి దేశంలో ప్రతి పట్టణంలో అనేక మంది రక్షించబడ్డారు. రక్షించబడ్డం మాత్రమే కాదు, స్వహస్తాలతో నేను వారికి బాప్తిజం ఇవ్వడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రతి దేశంలో, ఇంతవరకు వెళ్ళిన ప్రతి దేశంలో, ఏ దేశంలో మిస్ కాలేదు, ఆఫ్రికా అవనండి, ఐరోపా అవనియండి, ఆసియా ఖండం అవనియండి, అమెరికా, లాటిన్ అమెరికా అవనండి. ఈ మధ్యకాలంలో లాటిన్ అమెరికాలో ఒక దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ సంఘంలో మాట్లాడుతుండగా సడన్గా మధ్యలో ఒక ఆవిడ, వృద్ధురాలు, ఆవిడ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది, కాటికి కాల్చాపు ఉంది. సంఘంలో నిద్రపోతే, అంటే సంఘంలో చనిపోతే ఆశీర్వాదం అని చెప్పి ఒళ్ళు బాగలేకపోతే సంఘంలోకి వచ్చి కూర్చుంది. ఆమె అక్కడికక్కడే చతికిలు పడిపోయి చనిపోయింది. సంఘంలో అందరూ నా ప్రసంగం మధ్యలో అమ్మో చనిపోయిందని గొడవ, ఏడుపులు మొదలుపెట్టారు. లాటిన్ అమెరికా మొదలుపెట్టిన వెంటనే నాకు అప్పటికే ట్రాన్స్లేషన్, స్పానిష్లో నేను ఇంగ్లీష్లో మాట్లాడితే వారు స్పానిష్లో ట్రాన్స్లేషన్, ఆ ట్రాన్స్లేషన్లో మెసేజ్ 2 విధాలుగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ లోపల ఈవిడ డిస్ట్రాక్షన్. సో దేవుని సందులో మాత్రము దైవ కార్యాలు నెరవేర్పు జరుగుతుందండి. దేవుని సందులో మన నాటకాలు ఆడడానికి వీల్లేదు. దేవుని సందులో చాలా జాగ్రత్త ఉండాలి. దేవుని సందులో దయ్యం దూరడానికి కూడా వీల్లేదు. దేవుని సందులో ఒకవేళ కనుక అటువంటి కార్యాలు జరిగినా కూడా దాన్ని బంధించగలిగినటువంటి శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. వెంటనే నేను మనం స్తుతిద్దాం, ప్రసంగం ఆపాను, స్తుతిద్దామని చెప్పి స్తుతించి వెళ్ళి ఆమె మీద ప్రార్థించినప్పుడు ఆమె దేహంలో చల్లదనం వచ్చింది. ఆ తదుపరి అప్పుడు అంబులెన్స్ వారు వచ్చేసారు, అందరూ వచ్చేసారు, ఇంకా శవం తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అయితే ఆమె లేచి కూర్చొని ఆశీర్వాదం, అభిషేకం తీసుకుని ఆ దినాన్ని నా సంఘం నుంచి వెళ్ళడానికి దేవుడు కృపనిచ్చాడు. సో కాబట్టి ఇది ప్రభు చేసినటువంటి కార్యం, అది ప్రభు సన్నిధి. సో నేను ఏ సన్నిధిలో అయితే కనుక దాన్ని పాడు చేద్దామని, దాన్ని ఆపేద్దామని చెప్పి వచ్చి నేను పట్టబడ్డాను, చనిపోయిన స్థితిలో ఉన్నవారు అదే సన్నిధితో బాగుపడతారు. యేసు ప్రభుల వారిని తండ్రి అయినటువంటి దేవుడు మృతుల్లోంచి ఎలా లేపాడు, ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరిని మృతకరమైనటువంటి పరిస్థితి నుంచిన, మృతకరమైనటువంటి దేహం నుంచిన కూడా లేపగల సమర్థుడండి. ఇంకను దేవుడు అనేక మంది జీవితాల ద్వారా నేను ప్రభుతో ఉన్నటువంటి అవినవభావ సంబంధము, ఆయన తాకిడిని, స్పర్శను అనిపించిన తర్వాత ఎన్నడూ ఆయన నుంచి వేరు కాలేదు. ఆయన స్వరమును వినడము, ఆయన అనేకమైన విషయాలను బయలుపరచడం బట్టి ప్రపంచంలో అనేకమైన దేశాల్లో కొంతమందికి వారికి జరగబోయేటువంటి సంఘటనలు కానీ, కొన్ని ప్రాంతాలు బాంబ్ అటాక్స్ ఇలాంటివన్నీ కూడా వారికి సంబోధించడము, చెప్పడము, వాళ్ళ ప్రమాదాలు జరగడం, ఇలాంటివన్నిటి విషయాలు కూడా దేవుడు అనేక మందిని రక్షించుకుంటా, కాపాడుకుంటా, ముఖ్యంగా అన్నిటికన్నా రక్షణ విషయంలో మనము చాలా సర్వసాధారణంగా అద్భుతాలు దేవుడు చేస్తాడు. కానీ అన్నిటికన్నా అత్యున్నతమైనటువంటి అద్భుతం రక్షణ. ఆ రక్షణ విషయంలో అనేకమైన అద్భుతాలు చూడడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రార్థించిన, నాకు తెలిసి నేను ఎవరెవరి రక్షణ కోసం ప్రార్థించాను 20 సంవత్సరాలుగా, వారందరూ రక్షణ జ్ఞానంలోకి వచ్చారు. ఈ దినాన ఎవరైనా ప్రేక్షకులు ఉంటే కనుక, వీక్షిస్తుంటే కనుక, వారి కుటుంబంలో ఎవరైనా కూడా రక్షించబడకపోతే ఒక్కసారి రక్షించబడినటువంటి వ్యక్తి కోసం ఒక్క ప్రార్థన మీరు చేస్తే తప్పకుండా దేవుడు వారిని రక్షించేస్తాడు. అది అత్యున్నతమైనటువంటి అద్భుతం. మిగతా అద్భుతాలన్నిటి ముందు ఇది చాలా శ్రేష్టమైనటువంటి గ్రేటెస్ట్ మిరకిల్. Salvation is the greatest miracle. Not even the raising of the dead. Amen. That's it. అవునండి. అది మీ కుటుంబంలోనే బహుశా మీరు చాలా దినాలు ప్రార్థన చేసి ఉండవచ్చు. మీ కుటుంబం అంతా కూడా ప్రభువులోనికి రావాలి. మా తల్లిగారి విషయంలో కూడా అదే జరిగింది. ఆవిడకి H1N1 అని స్వైన్ ఫ్లూ వచ్చేసింది. ఆ దినాల్లో మరి స్వైన్ ఫ్లూకి మందే లేదు. మొట్టమొదటి ఎఫెక్ట్ అయిన వ్యక్తి ఆవిడ హాస్పిటల్ చేసి అయిపోయింది. తన ఎదురుగుండా అందరూ చనిపోతున్నారు. పూటకొకరు చనిపోయేవారు ఆ ఎఫెక్ట్ వచ్చిన వాళ్ళు. కానీ మేము వచ్చి ప్రార్థించడం మొదలుపెట్టాం. ఆమె ఒక్కటే ఇప్పుడు దాకా కూడా సజీవ లెక్కలో బతికుంటే ప్రభుని స్వరక్షంగా స్వీకరించింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ గాడ్. పాస్టర్ గారు,
ఇప్పుడు ఈ దినాల్లో మనం యవనస్తులను చూస్తున్నాం. మీలాగా యవన కాలంలో ప్రభు చేత పట్టబడి ప్రభు కొరకు బాగా వాడబడుతున్నటువంటి యవనస్తులు చాలామంది యవనస్తులు వారి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటారు అనేక వ్యసనాలకు. ఇటీవల కాలంలో హైదరాబాద్లో మీరు చదివే ఉంటారు, డ్రగ్స్ అని, తర్వాత ప్రస్తుతం ఇంటర్నెట్, రకరకాల వ్యసనాలకు యవనస్తులు మరి బానిసలైపోయి ప్రభుకు దూరం అవుతున్నారు. యవనస్తులకు మీరు ఇచ్చేటువంటి సందేశం? యవనస్తులకి వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ యంగ్ మెన్ షల్ సీ విజన్స్ నాట్ టెలివిజన్స్. మన దృష్టి వాట్ యూ విల్ సీ యూ విల్ హ్యావ్ అండి. అందుకోసమే లాస్ట్ డేస్లో నీ దేహానికి దీపం కన్ను అన్నాడు కదా. ఈ కన్నులో ఉన్నటువంటి అట్రాక్షన్స్ వలన డీవియేట్ అయిపోతున్నారు. ఒకటి ఏంటంటే మన జీవితంలో తెలుసుకోవాల్సింది, ఏ అట్రాక్షన్ వచ్చినా కూడాను పాపంలో ప్రయోజనం లేదండి. దేవుని సన్నిధిలో సర్వసుఖం కలదు. అయితే ఎందుకు పాపం చేయకూడదు, ఎందుకు పాపం దూరంగా ఉండాలంటే, సాధారణంగా యవనస్తులు ఎలాగుంటారంటే, యవనస్తులండి ఎవరైనా కూడా దే ఆర్ అంబిషియస్. వాళ్ళు వారి జీవితంలో పురోగతి సాధించాలని, వాళ్ళు పావులకు ముప్పావుల సంపాదన వచ్చేయాలని చెప్పి తక్కువ సమయంలోనే ఎక్కువగా వ్యాప్తి చెందాలనేటువంటి ఆశ, ఉడుకుడు రక్తం వాళ్ళకు ఉంటుంది. ఏదైనా కూడాను ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. కాబట్టి ఆ పాపము చేయకపోవడం వలన, పాపం చేస్తే సాతానికి మహిమ, పాపం చేయకుండా దాన్ని ఎదుర్కొంటే దేవునికి మహిమ. మన జీవితంలో ఏదైనా అవస్థకర తీర్చబడాలంటే కనుక క్రీస్తు యేసులో మహిమలో మన ప్రతి అవస్థకర తీర్చబడుతుంది. మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్ అకార్డింగ్ టు ద రిచ్నెస్ అండ్ థిక్నెస్ ఇన్ ద గ్లోరీ. సో ఎప్పుడెప్పుడు పాపానికి, ఈ లోకానికి నో అని చెప్తామో మనలో మహిమ శాతం పెరిగిపోద్దండి. ఈ మహిమ శాతం పెరిగిపోయే కొద్ది ఏమవుద్దంటే మన జీవితంలో మనకు కావలసిన అవస్థకలు ఆ మహిమ శాతంలోకి పడతా ఉంటాయి. సో మహిమ నుండి మనం అధిక మహిమకి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే మన జీవితంలో రెప్పపాటున మారేటువంటి మహిమలో పాలిభాగస్తులు అవడానికి ఈ మహిమ సహాయం చేస్తుంది. కాబట్టి ఇవంతా మహిమతో కూడుకుంది కనుక ఈ లోకంలో మహిమ లేదు, ఈ దేహంలో మహిమ లేదు. అందుకోసమే మన దేహాలను మహిమ దేహాలుగా మార్చేస్తాడు. కాబట్టి ఆ మహిమ దేహాలుగా మార్చబడేంత వరకు దేవుణ్ణి అస్తమాను మహిమపరుస్తూ ఉండాలి. ప్రతి తలంపులో, ప్రతి ఆలోచనలో, ప్రతి చూపులో ఎంతగా దేవుణ్ణి మహింపరుస్తామో అంతగా మన జీవితాలు మార్చబడతాయి. యవ్వనస్తులు ఈ కాలంలో పడద్రోవన పడుతున్నారు. అంటే అన్యులు మాత్రమే కాదు, ధన్యులు కూడాను. ఏది సరి అయిన బోధ, ఏది శ్రేష్టమైన బోధ, ఇది రైటా, అది రైటా, స్వస్థతలు ఉన్నాయా, అద్భుతాలు ఉన్నాయా, ఇది ఉన్నాయా, ఏది ఉన్నదన్నది వాక్యంలో స్పష్టంగా ఉంది. వాక్యంలో మాత్రమే కాదు, వాక్యమైనటువంటి దేవుడు ఆయన స్వయాన మనలోనికి ఆత్మస్వరూపిగా వచ్చాడు. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేస్తుంది. ఒకే అక్షరాన్ని పట్టుకొని ఆ సేవకులు, ఈ సేవకులు అక్కడ ఇక్కడ అదే అక్షరాన్ని ఓచకోత కోసినట్టుగా దాన్ని అటు ఇటు కూడా పనిచేసుకుంటున్నారు. కానీ ఆ ఆత్మ ఆ అక్షరము గురించినటువంటి అసలు శిస్సులైనటువంటి విలువనిస్తుంది. నేను బైబిల్ గ్రంథము చదువుతున్నప్పుడు నా పక్కనే ఒకతను ఫీల్ అయ్యా ఉండే, బైబిల్ ఈజ్ ద ఓన్లీ బుక్ ఇన్ ద వరల్డ్ వెన్ యు ఆర్ రీడింగ్ ఆథర్ ఆఫ్ ద బైబిల్, హోలీ స్పిరిట్ విల్ బి ప్రెజెంట్ విత్ యు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే ఆయన. కాబట్టి ఏ గ్రంథము కూడా చదువుతున్నప్పుడు ఆ గ్రంథకర్త ఉండడు, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మాత్రం ఆ గ్రంథకర్త పక్కనే ఉంటాడు. మనం గాగులు చేయకుండా ఆ గ్రంథకర్తని పక్కన సరిగ్గా అడిగితే కనుక ఆయన దాని అర్థాన్ని మనం అపార్థం చేసుకోకుండా సరిగ్గా ఇస్తాడు. దాన్ని మనము తెలుసుకున్నప్పుడు దేవునికి మహిమలు ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు మహిమ పరచబడనంత వరకు కూడాను పరిశుద్ధాత్మ అనుగ్రహించబడలేదు. కాబట్టి మనలో చాలా మందికి యవనస్తులు ఏంటంటే లాస్ట్ డేస్లో దే నీడ్ ఎన్ అనాయింటింగ్, పవర్, ప్రెజెన్స్, హోలీ స్పిరిట్ ఎక్కువ కావాలనుకుంటారు. వాళ్ళు ఏం చేయాలంటే వారి క్రియల ద్వారా, వారికి ఉన్నటువంటి చూపులు, చేతులు, తలంపులు, ఆలోచనలు, క్రియా ప్రక్రియ ద్వారా దేవుని మహింపరచాలి. ఎంతగా యేసు ప్రభుని మహింపరిచేస్తామో అంతగా పరిశుద్ధాత్మ కొమ్మరించబడిపోతాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు కొమ్మరించబడిపోతే మన జీవితం మాత్రం మామూలుగా ఉండదు, ఆత్మ స్వాధీన ఆధీనంలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ కాలంలో యవనస్తులకి అదొక్కటే పరిష్కారం, ఇంకా వేరే పరిష్కారం అంటూ లేదు. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఇది ఆత్మకాలము, ఆత్మదేవుడు బలంగా సంచరించే కాలము. నేను తిరిగినటువంటి ఖండాల్లో 7 అనేకమైనటువంటి దేశాలు గడిచిన వారాల్లో ప్రయాణం చేశాను. అనేకమైనటువంటి ఖండాలు, దేశాలు కూడా చూసింది ఏంటంటే యవ్వనస్తుని దేవుడు బలంగా పట్టేసుకుంటున్నాడండి. కాబట్టి లాస్ట్ డేస్లో బలముగా దేవుని ఆత్మ కుమ్మరించబడిపోతుంది. దీన్ని మంచి అవకాశం. ఇలాంటి దినాలు నాకు తెలిసి 20-30 సంవత్సరాల క్రితం కానీ మునిపెన్నడు కానీ లేవు. అంత
ఎంత బలంగా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆత్మకార్యాలు జరిగిపోతున్నాయి. కానీ ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుల్లో ఎక్కువగా ఉంటూ దేవుడి నుంచి దూరం చేసే దేని నుంచి దూరం చేసుకుంటే కనుక దేవుడు మన జీవితంలో కార్యసిద్ధి కలిగజేస్తాడు. ఎందుకంటే మన దేవుడు దేవుడు అంటాం, కానీ మన గుండెకాయలో ఎవరికి మొదటి స్థానం ఇస్తామో వారు మన దేవుడే కూర్చుంటారు. ఈ మధ్యలో చాలా మందికి మొబైల్ దేవుడు అయిపోయాడు, చాలా మందికి ఇంకా వేరే వేరే యావిగేషన్స్ దేవుడు అయిపోయారు. కానీ దేవుడు తనకు చెందవలసినటువంటి స్థానాన్ని, స్థాయిని, విలువని విగ్రహాలకు కానీ, వ్యక్తులకు కానీ, వస్తువులకు కానీ చెందని ఉన్నాడు. ఆయన రోషం కలిగిన దేవుడు. రోషం కలిగిన దేవుని కొరకు రోషం కలిగి మనం జీవించి ఆయన ప్రథమస్థానం ఇస్తే కనుక మనం తప్పకుండా మన జీవితాలు బాగుపరుస్తాడు, ఉజ్వలపరుస్తాడు. నా జీవితంలో దాన్ని నేను చూశాను. మంచి యవన ప్రాయంలో ప్రభువుకు వ్యతిరేకంగా, దూషకునిగా, దేశంగా అనేకమైన పాపాలు చేశాను. నేను క్షమించబడలేనటువంటి పాపని అనేకమైన పాపాలు చేస్తాను. కానీ ప్రభువు క్షమించాడు, నమ్మాడు. కాబట్టి అనుక్షణము ఆయన మహింపరుస్తున్నప్పుడు నా జీవితంలో ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆత్మీయంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా, భౌతికముగా, ఆర్థికముగా అనేకమైన విధాలుగా దేవుడు బలపరచడము చూశాను. కాబట్టి ఐ టెల్ దెమ్, ఎంకరేజ్ దెమ్ విత్ ద సేమ్ ఎగ్జాంపుల్ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్. రుచి చూచి ఎరిగితే యెహోవా ఉత్తముడు. కాబట్టి ఈ రుచిని ఆత్మీయంగా ఆ మహిమలోకంలో చూడండి, తప్పకుండా ఆ మహిమలో అన్ని సమకూర్చబడతాయి. ఆమేన్. ఇంకొక విషయం పాస్టర్ గారు, ఈ దినాల్లో సూసైడ్, ఆత్మహత్య చాలామంది యవనస్తులు చేసుకుంటున్నారు. స్త్రీలు, రైతులు, విద్యార్థులు, ఆఖరికి ఇప్పుడు వీడియో గేమ్స్ ద్వారా బ్లూ వేల్ లాంటి పిల్లలు కూడా ప్రేరేపింపబడుతున్నారు. ఈ ఆత్మహత్య అనేటువంటి దురాత్మ బాగా పనిచేస్తుంది. ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి వారికి మీరు ఇచ్చేటువంటి సందేశం? ఆత్మహత్య అనేటువంటిది మొట్టమొదటిగా మనం తెలుసుకుంటే కనుక అది దురాత్మ వల్లనే కలుగుతుందండి. నిరీక్షణ ఎప్పుడైతే లేదో మన జీవితంలో ఆత్మ న్యూనత భావం అనేది వస్తుంది. ఆత్మ న్యూనత భావమే మొదలు ఆత్మహత్య చేసుకోవడానికి. ఆ ఆత్మ న్యూనత భావంలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో చాలా మంది ఏమనుకుంటారంటే, నా జీవితం ఇంకే, నా బతికింతే, నేను ఇంకా బాగుపడను అని చెప్పేటువంటి ఒకలాంటి ధోరణిలో ఉండి చాలా మంది నిరుత్సాహంలో ఉండి నిరీక్షణ లేక ఏం చేస్తారంటే, వాళ్ళు ఆఖరికి ఆ నిరీక్షణ లేనప్పుడు, నిరుత్సాహం ఉన్నప్పుడు, ఆత్మ న్యూనత భావన ఉన్నప్పుడు అపవాది శక్తి వారి మీద పూంచి వాళ్ళు ఏం చేస్తుందంటే ఆ యొక్క ఆత్మహత్య చేసుకోవడం కానీ, దేవునికి వ్యతిరేకంగా పనిచేయడం కానీ పురుకొల్పి ప్రేరేపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే, హోప్ ఈజ్ ద యాక్టివేటర్ ఆఫ్ దర్ ఫెయిత్. విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే కాదు, నిరీక్షణకు కూడా కర్త. హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ హోప్. కాబట్టి నిరీక్షణ కర్త మనలో మనకు లేకపోతే కనుక ఆ నిరీక్షణ రాదు. ఆ నిరీక్షణ లేకపోతే మనలో విశ్వాసం రాదు. విశ్వాసం లేకపోతే మనకు విజయం రాదు. కాబట్టి వీటన్నిటికీ కారణం ఏంటంటే, మనం ప్రభువుని నమ్మడము, ప్రభువుని స్వార్థంగా స్వీకరించడము. ముఖ్యంగా మనం ఎవరైనా కూడాను, అంటే నేను ఇంతకుముందు మా కుటుంబంలో కూడా అలాంటి విషయాలు జరిగినాయి కనుక నేను ఆత్మహత్య చేసుకునే వారి విషయంలో, అపవాది శక్తులతో పీడించబడే వారి విషయంలో దుబాయ్లో స్పెషల్ సర్వీస్ కండక్ట్ చేస్తాను వాళ్ళ కోసం. ఎందుకంటే అలాంటి వారు ఎక్కువగా ఉంటారు కనుక కొన్ని దేశాల మీదకి వెళ్తున్నప్పుడు, ఫ్లైట్ దిగుతున్నప్పుడు ఆ లేయర్లో ఆ యొక్క దురాత్మల సమూహాన్ని చూస్తున్నాను. ఒక దేశంలో, ఒక ప్రాంతంకి వెళ్ళినప్పుడు సూయిసైడల్ స్పిరిట్స్ని ఆ లేయర్లో చూశాను. ఎందుకంటే మనం పోరాడినది ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహంతో పోరాడుతున్నామని చెప్పి ఐ స్టార్టెడ్ బైండింగ్ దోస్ లేయర్స్. దాన్ని బంధించడం మొదలుపెట్టి కిందకి దిగి వచ్చిన తర్వాత పాస్టర్ గారితో కలిసి మాట్లాడతా అన్నాను, ఇక్కడ చాలా సూయిసైడల్ స్పిరిట్స్ కనబడుతుందని నేను బంధించడం మొదలు పెట్టాను. ఏంటండి ఇక్కడ ఈ ప్రాంత ప్రదేశం ఏంటంటే, అవునండి పాస్టర్ గారు, ఈ దేశంలో ఈ ప్రాంతమే అత్యధికంగా సూసైడ్ జరుగుతున్నాయి. సో ఏంటంటే ఆ మండలంలో, వాయు మండలంలో ఆ దురాత్మ ఉంటే దాన్ని బంధించాలి. అందుకోసం మనకి ఏం కావాలంటే, వీ నీడ్ టు హ్యావ్ ద డిజర్న్మెంట్. ఆ వివేచన కావాలి. ఎక్కడ ఏ దురాత్మ వచ్చింది, అన్ని దురాత్మలను ఒక్క విధంగానే మనం వదిలిపెట్టలేము. ఒక్కొక్క దురాత్మని మనం పసిగట్టి ఆ దురాత్మని ఖచ్చితంగా మాట్లాడి దాన్ని బంధించడం వలన వెంటనే ఆ దురాత్మ వారిలోంచి పారిపోతుంది. కాబట్టి దాన్ని దేవుడే కార్యసిద్ధి కలుగు చేస్తాడు. తప్పకుండా ఐఎమ్ షూర్ దట్ ఇఫ్ దే యాక్సెప్ట్ లార్డ్ యాజ్ ఎ పర్సనల్ సేవియర్, యేసుప్రభుని స్వరక్షణగా స్వీకరిస్తూ ఆయన గురించి అస్తమాను తలంచుకుంటూ ఉంటే కనుక వారి జీవితంలో నష్టము, కష్టము లేదా ఆత్మహత్య కానీ జరగదు, కానీ వారు తప్పకుండా పురోభివృద్ధిని సాధిస్తారు. మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ సూసైడ్ స్పిరిట్ ఉన్నవారు, ఆత్మహత్య చేసుకున్న వారికి స్పెషల్ క్లాసెస్ అని ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా చాలా మంది లేబరర్స్ ఇండియా నుంచే కాదు, ఫిలిప్పైన్స్, పాకిస్తానీస్ చాలా మంది ఉన్నారు మిడిల్ ఈస్ట్లో. ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తారు మీ దగ్గరికి, ఎలాంటి నెమ్మదితో వెళ్తారు? అక్కడ దుబాయ్ దేశంలో
అది రాజులు పరిపాలించే భాగం అండి. ఇక్కడ ఎక్కువ ఫ్రీడమ్ ఉండదు. తర్వాత ఫెడరల్ లాస్ ఉండవు అక్కడ. కాబట్టి వారికి ఏంటంటే వారి పాస్పోర్ట్లు వాళ్ళ దగ్గర ఉండడం వలన ఎండలు భయంకరమైన 60-70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండలు. సో తర్వాత 4-5 సంవత్సరాల వరకు వారి కుటుంబాలని చూడరు. కొంతమంది జీతాలు తక్కువైపోయాయని చెప్పి బయటకు వచ్చి కల్లి వెళ్ళి అయిపోవడం, అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయిపోవడం చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో చాలా సంవత్సరాలు వారి భార్య భర్తలను విడిచిపెట్టి రావడం వలన, బిడ్డలను చూడకపోవడం వలన ఒకలాంటి వైరాగ్య స్థితిలోకి వచ్చేసి వారు నా బతికింతే, నా జీవితం ఇంతే అనేటువంటి వైరాగ్యంలో వెళ్ళిపోయి వారు అపవాది శక్తుల చేత పీడించబడుతుంటారు. మేము ప్రతి సోమవారము దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటాము. ఆ యొక్క డెలివరెన్స్ సర్వీస్ని, హీలింగ్ సర్వీస్ని, రెస్టరేషన్ సర్వీస్ ఒక భాషా ప్రాతిపదికన కాకుండా అందరికి కూడా ఉంది. ఎందుకంటే తప్పకుండా కూడాను దాని కొరకు ప్రత్యేకమైనటువంటి స్థలం ఏదున్నా కూడాను ఆ పీడించబడిన వారు తెలియకుండానే మొత్తానికి ఎవరో ఒకరి ద్వారా రెఫరెన్స్ ద్వారా అలాగనో ఆ స్థలానికి రావడం, విడుదలను అందడం, స్వస్థతను అందడం మాత్రమే కాదు, ఒక్కసారి విడిపించబడిన తర్వాత వాళ్ళని నడిపించడం చాలా ఇంపార్టెంట్. ఖాళీగా ఉన్న స్థలంలో అపవాది వచ్చి కాపురం పెడుతుంది. ఖాళీగా మాత్రం స్థలాన్ని ఉంచకూడదు. వాళ్ళని దేవునితో నింపేయాలి, దేవుని పనితో వారిని పురుకొల్పి ప్రేరేపించాలి. తదుపరి వారి డాక్యుమెంటేషన్ విషయం, అంటే వారిని మేము ప్రేమించలేని వారు సేవించలేరండి. వారిని ప్రేమించాలి తప్పకుండా. వాళ్ళకి ఏ పరిస్థితి ఉందో ప్రేమించి వాళ్ళకి కావాల్సినవన్నీ మనం అనుగ్రహించాలి. కాబట్టి వాళ్ళ డాక్యుమెంటేషన్స్, వాళ్ళకి కావాల్సిన ప్రొసీజర్స్, ప్రాసెస్ గవర్నమెంట్ నాకు దేవుని కృపను బట్టి షేకుల వలన కొంతమంది అధికారులతో పరిచయంతో వాళ్ళు కొన్ని డాక్యుమెంటేషన్, జైల్లో ఉన్న వారిని బయటకు తీసుకురావడం కానీ, వాళ్ళకి శిక్షణ తగ్గించడం కానీ, దేశం పంపించడం కానీ, పాస్పోర్ట్లు వారికి ఇప్పించడం కానీ ఆ దేశంలోని, అలాంటివన్నీ చేయడానికి గడిచిన 17 సంవత్సరాలుగా దేవుడు 1-2 సాక్ష్యాలు మీ డెలివరెన్స్ మీటింగ్కి వచ్చి ఇలాంటి సమస్యలతో వచ్చి విడుదల పొందినటువంటి వారి సాక్ష్యాలు. 2006వ సంవత్సరంలో రిసెషన్ వచ్చిందండి. ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం వచ్చి చాలా మంది చితికిపోయారు. ఈ మా దుబాయ్ దేశంలో, మిడిల్ ఈస్ట్లో చాలా మంది ఏంటంటే చెట్ల కింద నివసించేవారు, ఆహారం లేక అలమటించిపోయేవారు. దేవుని మహాకృపను బట్టి వాళ్ళందరినీ కూడా ఒక ప్రదేశంలోకి తీసుకుని వచ్చి ఆ ప్రదేశంలో షేక్ గారిని నేను అడిగినప్పుడు ఒక భూభాగము ఇవ్వడం జరిగింది. ఆ భూభాగంలో పోర్టు క్యాబిన్స్లో పెట్టి వాళ్ళకి జీవనోపాధిని ఆ ఏరియాలో ఏర్పాటు చేసి వాళ్ళు డాక్యుమెంట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకి ఏదో ఒకటి పని చేసుకుంటా వాళ్ళ జీవనోపాధి కొరకు వాళ్ళని పెట్టి, ఆ సమయంలో ఒక్కొక్కరిని పర్సనల్గా ఒక్కొక్క వ్యక్తితో డీల్ చేసినప్పుడు దేవుడు అనేక మంది విషయంలో గొప్ప విడుదలనిచ్చాడండి. వారు తెలుగువారు కాదు, చాలా మంది, చాలా దేశస్తులు ఉన్నారు. బంగ్లాదేశ్ చాలా ఉంటారు, పాకిస్తానీస్ ఉన్నారు, అనేకమైన దేశస్తులు. ఏ భాష వారికి ఆ భాష పాస్టర్ గారితో. ఎందుకంటే మనం దేవుని రాజ్యాన్ని కడుతున్నాం, మన రాజ్యాన్ని కాదు. దేవుని రాజ్యాన్ని కడుతున్నప్పుడు మన రాజ్యాలు కట్టుకోవాలి, మన దాంట్లోకి రావాలనే స్వార్థం, స్వలాభాపేక్ష మనకు ఉండకుండా నిస్వార్థంగా దాన్ని చేసినప్పుడు మాత్రమే దేవుని రాజ్యం కట్టబడుతుంది. కాబట్టి దాని విషయంలో అనేక మంది పాస్టర్తో కలిసి వాళ్ళతో పాటు ఏకీపిస్తా ఆ యొక్క వారిని కౌన్సిల్ చేయడం, ఆ భాష మాట్లాడే వారితోటి మాట్లాడి వారికి మొట్టమొదటిగా ప్రభు గురించి చెప్పడం కన్నా వాళ్ళకి నిరీక్షణ ఇవ్వాలి. ఆ నిరీక్షణ పరిస్థితులు, ఆకలితో ఉన్న ప్రభు గురించి చెప్పడం కన్నా ఆకలి తీర్చిన తర్వాత ప్రభు గురించి చెప్తే మంచిది. కాబట్టి దాన్ని మనము ఆసరాగా తీసుకోను కదా, వాళ్ళకి అన్ని అవసరాలు తీర్చి. ఇది ఎందుకు చేస్తున్నాం అంటే ప్రభు ప్రేమను బట్టి. మేము ప్రేమిస్తున్నాం కనుకనే సేవిస్తున్నాం. ఆ ప్రేమ లేకపోతే కనుక మేము సేవించలేమని చెప్పినప్పుడు చాలామంది, వందల మందికి వారు మరి ప్రభుని స్వరక్షంగా స్వీకరించి వారందరూ కూడా వారి ఇష్టానుసారంగానే మరి బాప్తిజాన్ని తీసుకోవడం కూడా జరిగింది. మరి అంతేకాకుండా దాని నుంచి విడుదలవడం జరిగింది. కాబట్టి వారిని సంఘముతో, ఆయా సంఘముతో, ఇప్పుడు అరబీలు రక్షించబడితే మా సంఘాన్ని పిలవలేము, వారిని అండర్గ్రౌండ్ చర్చి పంపించాలి. ఎందుకంటే మరి అక్కడ శిక్షలు అలాంటివి ఉన్నాయి కనుక. కాబట్టి అలాంటిది ఏ దేశాలు ఉన్నారు వాళ్ళకి చెప్పడం, తదుపరి వాళ్ళతో పాటు ఆ పర్సనల్ ఇంటరాక్షన్తో వాళ్ళు ఆత్మీయంగా నడిపింపబడేటువంటి స్థితికి వచ్చేంత వరకు కూడాను ఆ పాస్టర్తో కల్పించి, ఆ సేవకుతో కల్పించి వాళ్ళు నడిపించడం జరిగింది. చాలా అద్భుతం పాస్టర్ గారు. తర్వాత మన డాక్టర్ పీతా జడ్సన్ అబ్రహాం గారు మీకు ఎలా పరిచయం అయ్యారు? మీ సంఘానికి కూడా చాలాసార్లు డాక్టర్ పీతా జడ్సన్ గారు వచ్చినట్టు, జడ్సన్ అబ్రహాం గారు కూడా వచ్చారు. దుబాయ్ దేశానికి జడ్సన్ అయ్య గారు, అలాగే సిస్టర్ పీతా జడ్సన్ గారు చాలాసార్లు రావడం జరిగింది. వారి ద్వారా బలమైనటువంటి సేవా పరిచర్య మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో బలంగా జరిగింది. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వారికి బలమైనటువంటి దైవవాక్కులు. ఫస్ట్ ఎప్పుడు కలుసుకున్నారు? గడిచిన ఐ థింక్ 4 సంవత్సరాల క్రితము వారు షార్జా ప్రాంతం రావడం జరిగింది, 4 సంవత్సరాల క్రితం. తర్వాత ఈ సంవత్సరంలో మాది 25 years యానివర్సరీ, సిల్వర్ జూబ్లీ. సో దానికి కూడా సహోదరి రావడం జరిగింది. బలమైన వాక్కుల ద్వారా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలను ఇక్కడ చేశారు.
ముఖ్యంగా ఆ దేశంలో స్త్రీల పరిచయ విషయంలో చాలా వ్యతిరేకత ఉంది. దాన్ని దేవుడు మరి సహోదరిని బలంగా వాడుకొని వారి ద్వారా బలమైన పరిచయం చేసి ఆ దేశంలో కూడా అనేకమైన అద్భుతాల ద్వారా దేవుని వాక్యాన్ని దేవుడు స్థిరపరిచాడు. చాలా సంతోషం పాస్టర్ గారు. మీరు మీ ప్రసంగాలు కూడా నేను విన్నాను. పెనియల్ ప్రేయర్ కాన్ఫరెన్స్లో మీరు ఒకసారి వాక్యం చెప్పారు, చాలా స్పష్టంగా తెలుగు. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్, ఎందుకంటే తెలుగు వారు కానప్పటికీ ఇంత స్పష్టంగా తెలుగు దేవుడు మీకు ఆ వరాన్ని ఇచ్చి మంచి వాక్య పరిచర్య జరిగించేటువంటి కృపనిచ్చాడు. మీ సర్వీసెస్ గురించి కొన్ని చెప్తారా? అంటే యూ హ్యావ్ డిఫరెంట్ లాంగ్వేజెస్, తెలుగు, ఇంగ్లీషు, ఆ తర్వాత ఆఫ్రికా వారితో కూడా. అంటే యూ హ్యావ్ ట్రాన్స్లేషన్? అంటే ఆఫ్రికన్కి అయితే కనుక జనరలీ దే స్పీక్ దే వర్షిప్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్, బట్ వీ ప్రీచ్ ఇన్ ఇంగ్లీష్. సో అయితే ఇది డిపెండ్స్ ఆన్ నీడ్ అండి. మనకున్నటువంటి క్యాంపులు, పరిసర ప్రాంతం, ముఖ్యంగా ఎక్కువగా మా పరిచయాలు ఇంగ్లీష్లో ఉంటాయి. ఆ తర్వాత తెలుగు భాషలో కూడా అధికంగా ఉన్నాయి. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో కనుక చూసుకుంటే ఈ నిజామాబాద్, కరీంనగర్, తెలంగాణ లేదా ఆంధ్ర ప్రాంత వాస్తవ్యులు ఎక్కువగా అక్కడికి ఉద్యోగరీత్యా వచ్చి ఉన్నారు తెలుగు వారు. సో కాబట్టి వాళ్ళ కొరకు మరి ఆయా ప్రాంతాల్లో అంటే చర్చ్ అనే పదము మనం వాడితే కనుక బిల్డింగ్ కావాలి. మాకు బిల్డింగ్స్ ఉండవు. ఒక్కోసారి క్యాంపుల్లోని, ఎడారుల్లో ఎక్కడైతే పోలీసులు దొరకకుండా సీక్రెట్గా చేసుకోగలుగుతామో అక్కడ మేము ఆరాధన చేసుకోవడానికి దేవుడు కృపణిస్తున్నాడు. మలయాళం మొట్టమొదటిగా మేము ఇంగ్లీష్ ప్రారంభించిన తర్వాత ప్రారంభించింది మలయాళీస్. ఎవ్రీ సెకండ్ పర్సన్ యూ మీట్ ఈస్ ఎ మలయాళీ ఇన్ దుబాయ్. కాబట్టి అది తప్పదు. పాస్టర్ గారు ఉన్నారు మాకు, కాపర్లు వాళ్ళందరూ సెపరేట్ గా. ఎంతమంది కాపర్లు మీ పరిచయం? అంటే నేను ముఖ్యంగా చూసుకునేటువంటి ఇంగ్లీషు, తెలుగు అయితే కనుక నేనైతే చేస్తాను. మిగతా వాటన్ని కూడాను వారి కాపర్లు ఉండడము. ఆఫ్రికన్ సర్వీస్ కాపర్లు. ఎలిం ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ పరిచర్య రాబోయేటువంటి దినాల్లో ఎలా స్ప్రెడ్ అవ్వాలనుకుంటారు? దేవుడు దర్శనాన్ని ఇస్తే దృష్ట్యాంతంగా సమస్తాన్ని సమకూరుస్తాడు. ఎందుకంటే వెన్ హీ గివ్స్ ఎ విజన్, హీ ప్రొవైడ్స్ ద ప్రావిజన్. ఆయన దర్శనమే మా దర్శనం, మాకంటూ ప్రత్యేకమైన దర్శనం లేదు. ఒకటేంటంటే ఐ స్ట్రాంగ్లీ సెన్స్ దట్ లార్డ్ జీసస్ ఈస్ కమింగ్ వెరీ 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 సూన్. ఆయన త్వరలో రాబోతున్నాడు కనుక ఆయన రాకడు కొరకు అనేక మందిని ఆయత్తపరచడమే మా పరిచర్యలో భాగం అండి. దాని కొరకు సువార్త చేయడమైనా, దాని కొరకు పరిచర్య చేయడమైనా, స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, అంచెదినాలు దేవుడు ఆత్మను కుమ్మరించిన తర్వాత ఏ కార్యాలు మిగిలిపోయినా అవన్నీ కార్యాలు చేయాలనుకున్నా కూడా అది అన్నీ ఆయన రాకడ కొరకే. ముఖ్యంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనం ఏంటంటే సువార్త చెందని ప్రదేశ ప్రాంతాలకు వెళ్ళడము, సువార్తను అందించుటకు, చెందించుటకు దేవుడు కృపనిచ్చాడు. దాన్ని బట్టి మొదటిగా ఈ దేశంలోని ఎక్కడ అందని ప్రదేశాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి సువార్త అందని ప్రదేశాలకు ఎలాగనో అందించాలనేటువంటి దేవుడు ప్రత్యేకంగా నేర్పించి, తర్వాత ముఖ్యంగా కఠోరమైన దేశాలు, మధ్యధర ప్రాంతాల్లో దాన్ని అందించడానికి కూడా దేవుడు కృపనిచ్చాడు. దేవుని రాజ్యము ఒక వ్యక్తి చేత కట్టబడ్డం కాదు, సమిష్టిగా జరిగేటువంటి కార్యం అండి. ఇందాక అన్నాను కదా, మన రాజ్యాన్ని మనం కట్టుకోవట్లేదు. మా పరిచర్య అయినా, వేరెవరి పరిచర్య అయినా, ఎవరి సంఘమైనా, ఏ సంఘమైనా మనం అందరం ప్రభు రాజ్యాన్ని కడుతున్నాం. కాబట్టి ఆ కింగ్డమ్ మైండ్తో, దేవుని రాజ్యపు దృష్టితో మనం ఎప్పుడైతే పనిచేస్తామో అనేక మందితో సహకరించి ఆ యొక్క సహవాసంలో మనం అనేక విధాలుగా మనం పరిచయం చేయొచ్చు. మనం ఒక్కరే చేసుకుందాం అనుకుంటే కనుక మనం వేగంగా వెళ్ళిపోతాము కానీ దూరంగా వెళ్ళలేం. కలిసి వెళ్తే చాలా దూరం వెళ్తాం. కాబట్టి అనేక మందిని కలిసి సహవాసం చేసి ఈ దేశాలు కేవలం తెలుగువారు మాత్రమే కాదు, అనేక దేశస్తులు దేవుడు కృపనిచ్చాడు, కటాక్షనిచ్చి అనేకమైన దేశస్తులతో కలిసి ఆ సువార్తలు పాలు పంపులు పొందుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుడు పిలిస్తే దేవుడు చూసుకుంటాడండి. సరదా ఎక్కువ వస్తే సరదా తీర్చేస్తాడు. కాబట్టి దేవుడు పిలుపున్న వారందరూ కూడా నాట్య సేవలో పాలు భాగస్తులు కావాలని దేవుని సందులో కోరుతున్నాడు. మీరు ఒక సక్సెస్ఫుల్ పాస్టర్ అనుకుందాం, లేకపోతే క్రీస్తు కొరకు సేవకుడిగా మీరు 44 దేశాల్లో దేవుని పరిచయం, ఈ దినాల్లో దేవుని సేవకులకు మీరు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు? దేవుని సేవా పరిచర్యలో సాధారణంగా పాస్టర్ అనేసరికి, ప్రీచర్ అనేసరికి, ఇవాంజలిస్ట్ అనేసరికి మనకు అందరికి కూడాను ఒక పొజిషన్ ఉంటుంది మన జీవితాలు, దైనిక జీవితాలు. ఆ పొజిషన్ మన పవర్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. మనం అంటే సాధారణంగా సేవకులు అనేసరికి ఎత్తేస్తారు. పాస్టర్ గారు పొట్ట, అరటికాయ బొట్ట, తమలపాకు తట్ట తడుపుతూ ఉండాలంటారు కదా, అలాగే పాస్టర్ని ఉన్నతమైన స్థితిలో పెట్టేస్తారు. లేకపోతే సేవకులు
ఆ స్థితిలో పెట్టడం వలన మనము ఆ ఇమేజ్లోకి వచ్చి మనకున్నటువంటి స్పష్టత, పిలుపు విషయంలో ఉన్నటువంటి ఖచ్చితమైన స్పష్టతను కోల్పోకుండా ఆయన ఆత్మానుసారంగా, చిత్తానుసారంగా, వాక్యానుసారంగా ఈ అంచెదలను నడుచుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఏర్పరచబడిన వారు అనేక మంది మోసగించబడేటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రతి విషయాన్ని చాలా సున్నితముగా డిజైన్ చేస్తూ దేవుని సన్నిధిలో దేవుని నా మహిమాగ్రి సేవా పరిచయం చేయడం చాలా ఇంపార్టెంట్. ఎంత మంది సంఘంలో ఉన్నారని కాదు, ఎంత మందిలో దేవుడు మందంగా ఉన్నాడనేటువంటిది చాలా ప్రాముఖ్యం. మందిని చేర్చే ప్రక్రియలో మంది ఎక్కువైతే మజ్జిగ పలచనట్టు, అలాగన మందిని చేర్చే పరిచయంలో కొన్ని సార్లు ఏమవుతుందంటే మనం కాంప్రమైజ్ అయిపోతున్నాం. వాక్యంలో కాంప్రమైజ్ అయిపోతున్నాం. కొన్ని స్థలాల్లో మనం చెప్పాల్సింది చెప్పలేకపోతున్నాం. కొంతమందిని బాగా వాళ్ళని మభ్యపెట్టడం కోసమో లేదా వాళ్ళ లాభార్జన కోసమో మనం కొన్ని పరిచయాలు తెలియకుండా చేసేస్తున్నాము. మనం దేవుని తప్ప ఎవరిని సరిగ్గా ప్లీజ్ చేయలేమండి. ఎవరు సాటిస్ఫై అవుతారు? దేవుడు ఒక్కడే సాటిస్ఫై అవుతాడు. ఆయన ప్లీజ్ చేసేస్తే మన శత్రువులు సైతం మిత్రులను చేసేస్తాడు. కాబట్టి నాకు తెలిసి ఈ లాస్ట్ డేస్లో దేవుడు అలాంటి జనాంగాలను దేవుడు లేవనెత్తున్నాడు. ఒకటేంటంటే కక్ష చేతనైనా మిష చేతనైనా కూడా సేవా పరిచయం కొనసాగుతుంది. దేవుడు తెలివైన వారికి మించినటువంటి చాలా తెలివైనవాడు. ఏమే ఆయన ఆలోచన వంటివి మన ఆలోచనలు కాదు, మన తలంపులు వంటివి ఆయన తలంపులు కాదు. కనుక ఆయన చాలా మేధావి. ఆయన చాలా ప్రత్యేకమైన ప్రణాళికతో అనేక మందిని అనేకమైన దేశాల్లో అనేకమైన విధాలుగా భరిస్తా, సహిస్తా, వహిస్తా ఆ సువార్తని చాటిస్తా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువే ఆ సేవకుల్ని భరిస్తూ ఉంటే, వాళ్ళ బోధల్ని భరిస్తూ ఉంటే, ఆ సువార్తని భరిస్తూ ఉంటే మనం ఎందుకు భరించకుండా ఉండలేకపోతున్నాం? కాబట్టి ఒకవేళ కనుక ఈ సేవల్లో, పరిచర్లో, పాస్టర్ల మధ్యలో, సేవకుల మధ్యలో భేదాభిప్రాయాలు ఏదైనా ఉంటే కనుక దాన్ని దేవుని వాక్య ప్రకారం మనం పరిష్కరించుకుందాం, మనం మాట్లాడుకొని సరిచేసుకుందాం. పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం ప్రభువును మాత్రం ముందు పెట్టాలని చెప్పి దేవుని సన్నిధిలో కోరుతున్నాను. ఎందుకంటే మనకు కాదు, ఆయనకు ఘనత రావాలి. కాబట్టి మన మాటలో, మన ప్రతి కార్యంలో ప్రభువుని ఎప్పుడైతే కనపరుస్తామో అనేక మందిని ప్రభువుని చూపించాలి. ప్రభు యొక్క సత్తా ఏంటో దేవుని సన్నిధిలో అందరికీ తెలిస్తే కనుక ప్రభువుని ఎవ్వరు విడిచిపెట్టలేరు. ఇదేనా ఎందుకు చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం, ఒక సంవత్సరం క్రితం ఒక టెలిఫోన్ నెట్వర్క్ వచ్చింది, మీదే మొబైల్ నెట్వర్క్. వచ్చిన సంవత్సరం లోపలే 10 కోట్ల మంది ఖాతాదారులు నమోదు చేసుకుంది. యేసుక్రీస్తు ప్రభులు వారి సువార్త 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చింది. కనీసం ఒక 2 కోట్ల మంది కూడా దాఖలాలకు లేదు మనకి కదా. దానికి కలిగిన కారణం ఏంటంటే మనము సువార్త అనేటువంటిది పులిపిట్ అక్కర్లేదని మనకి. మన జీవితమే సువార్త. మన జీవితాన్ని జీవించినప్పుడు మనం బైబిల్ చదువుతున్నాము, కానీ బయటకు వెళ్ళినప్పుడు మనల్ని చదివేస్తారు. ఎలా చూస్తున్నాము, ఎలాగ మన ప్రక్రియలు, ఆహభావాలు ఉన్నాయి, మనం ఎలాగ స్పందిస్తున్నాం, ప్రతిస్పందిస్తున్నాం అనేక మంది చూస్తారు. కనుక ప్రాక్టికల్గా మనం ప్రభువుని చూపించి అనేక మందిని రక్షణ జ్ఞానాలు తీసుకొచ్చేవారుగా మనం ఉండాలని చెప్పి దేవుని సందులో కోరుతున్నాను. అలాంటి వారిని దేవుడు లేవనెత్తాడు. కాబట్టి ఒకవేళ మీకు ఏదైనా కష్టకరమైనది సేవకుల్లో ఎవరికైనా కనిపిస్తే ప్రార్థించండి. ఇందాక అన్నాను కదా, నశించిపోయే ఆత్మ కొరకు ఒక్కసారి ప్రార్థన చేస్తే ఎన్నడైనా, ఎప్పుడైనా, ఎలాగైనా, ఏ విధంగా కూడా దేవుడు రక్షించేస్తాడు. ఆమేన్. కాబట్టి దేవుడు తప్పకుండా అలాంటి వారిని కూడా రక్షిస్తాడు. ఆయన పరిచయం ఎలాగైనా చేయించుకుంటాడు. ఒకటి మాత్రం తథ్యం, సర్వ లోకములు కూడాను ఆయన సువిశేషం, సువార్త తప్పకుండా చాటించబడిపోతుంది. అది మాత్రం ఆగదు. నేను వెళ్ళిన ప్రదేశాలు అన్నిట్లో కూడా సువార్త చాటించబడిపోతుంది. అంతానికి చాలా దగ్గరలో ఉన్నాం. మనం దేవుని రాకడికి చాలా సమీపంలో ఉన్నాం. కాబట్టి మనం ఎంతగా దేవుని కొరకు నమ్మకముగా దేవుని ముఖం చూసి చేస్తామో దేవుడు తప్పకుండా దాన్ని దీవించి ఆస్వాదిస్తాడు. ప్రైజ్ గాడ్. పాస్టర్ గారు ఇందాక మీరు మాట్లాడుతూ 2 కోట్ల కంటే మనం ఇంకా దాఖలాలు లేవు భారతదేశంలో క్రైస్తవులు. భారతదేశం క్రీస్తు కొరకు సంపాదించబడాలంటే, ఒకప్పుడు మీరు క్రీస్తును విరోధించినటువంటి వారు కనుక ఈ భారతదేశ పరిస్థితులు బాగా తెలుసు కనుక అఫ్ కోర్స్ యూ హ్యావ్ ఇంటర్నేషనల్ విజన్. కానీ భారతదేశం క్రీస్తు కొరకు సంపాదించబడాలంటే మీ యొక్క మాటలు కొన్ని. అవును, భారతదేశము చాలా ప్రాముఖ్యమైన దేశం. హిందూ దేశం గురించి బైబిల్ గ్రంథంలో కూడా ప్రస్తావించింది. బైబిల్ గ్రంథంలో ప్రతి దేవుని మాట, దేవుని నోటి నుంచి ఉచ్చరించబడిన మాట, దైవికమైన మాట, దేవుని మాట ఎంతో దేవుడు కూడా అంతే. ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ గాడ్ ఆల్మోస్ట్. కాబట్టి దేవుడు ఇక్కడ ఉండాలి, రావాలి, ఆయన సహవాసం చేయాలి, ఆయన అనేక మంది రక్షణ రావాలనే తలంపు, ఆలోచన తనకుంది. ఎందుకంటే సేవకుల యొక్క పాదాల యొక్క నడకలను, ఆపులను, అడుగులను దేవుడు అదుపు చేయవాడినాడు. స్టెప్స్ అండ్ స్టాప్స్ ఆఫ్ ద రైచస్ ఆర్ ఆర్డైన్డ్ బై ద లార్డ్.
ఇక్కడ ఇద్దరు ఆయన శిష్యుల యొక్క పాదాలను మోపినటువంటి విషయాన్ని మనము చరిత్ర చెప్తుంది మనకి. అంటే దేవునికే ఈ దేశం మీద ప్రణాళిక ఎక్కువ ఉంది మనకన్నా. కాబట్టి ఒకటి మాత్రం తథ్యం, యేసు ప్రభు రక్షణ జ్ఞానము భారతదేశీయులందరికీ తప్పకుండా వస్తుందండి. కాబట్టి దాంట్లో మీరు సహకరిస్తారా? భారతదేశం నాయకులైనా గవర్నమెంట్ అయినా ఎవరైనా మీరు సహకరించి, దేవుడిని ఎవరు ధిక్కరించలేరు, ఆయన అధికారాన్ని ధిక్కరించలేరు. అన్ని అధికారాలు ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఆయన మర్యాదగా మనం ప్రభువుగా రక్షకుడిగా ఆయన స్వీకరిస్తే చాలా సంతోషం. దేవుడు ఏం చేస్తారంటే, అంటే ఒక సంఘటన చెప్తాను నేను. మా దుబాయ్లో నేను టాలెస్ట్ టవర్ బిల్డింగ్కి పనిచేస్తున్నాను. పైన ఒక అతను పఠాన్ ఆయన ఏం చేశారంటే కింద బంగాళీ ఆయన పిలవడం కోసం పిలుస్తూ ఉన్నాడు, దొరకట్లేదు, ఆయన రావట్లేదు. ఆయన పైనుంచి ఏం చేశారంటే 10 రూపాయల దిరమ్స్ నోట్ కింద పడేసిన వెంటనే బంగాళీ ఆయన దగ్గరికి వచ్చిన వెంటనే అబ్బో ఎక్కడి నుంచి వచ్చిందో చూడలేదు కానీ జోబులో పెట్టుకుని పనిచేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ 10 రూపాయలే కదా చూడలేదేమని చెప్పి 100 దిరమ్స్ చేసి కిందకి వేసాడు. అది అలా కిందకు వచ్చి వాళ్ళని వెంటనే అతనేమో 109వ ఫ్లోర్లో ఉన్నాడు, 99వ ఫ్లోర్లో ఉన్నాడు. అది కూడా తీసుకుని జోబులో పెట్టుకుని పనిచేయడం మొదలెట్టాడు. ఈ నోట్లు వేస్తే తిరగట్లేదు పలకట్లేదు అని చెప్పి చిన్న బెడ్డ రాయి 109వ ఫ్లోర్ నుంచి 99వ ఫ్లోర్కి మామూలుగా ఇలా వేసినా చాలా గట్టి తగులుతుంది. ఇలా పెట్టి కొట్టాడు. కొట్టినట్టు గులుక్కు పడి పైకి చూశాడు అనమాట. పైకి చూస్తే నువ్వు మర్యాదగా 10 దిరమ్స్ 100 దిరమ్స్ తీసుకురా, మిగతా మాట్లాడతానని చెప్పాను. దేవుడు మామూలుగా చెప్తాడు, మంచిగా చెప్తాడు, చూడముచ్చటగా చెప్తాడు. అన్ని చెప్పిన తర్వాత ఒకవేళ మనం చెక్కలేదనుకోండి, ఏ రాయో కాల్లో కీల్లో తీసి మనల్ని అందరినీ రక్షణ గమనం తీసుకొస్తాడు. కాబట్టి ఇందాకలాను కదా, ప్రభువు తప్పించుకుంటే తెప్పలు తప్పవని. కాబట్టి మర్యాదగా మనం ప్రభు రక్షణకు రావాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే యేసు ప్రభులో చాలా సంతోషం ఉంది. ఆయన పేరు సమాధానకర్త. ధనకనక వస్తువాహనాలు ఏవి సమాధానం ఇవ్వలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే ఆ సమాధానాన్ని మనకి ఇవ్వగలరు. కాబట్టి యేసు ప్రభులు వారు మన భారతదేశానికి రావాలి. కాబట్టి అందరికీ యేసుక్రీస్తు ప్రభువే, కొందరికి కాదు. క్రైస్తవులు అనే పేరును అనబడిరి అని చెప్పి అంత్యకులు కూరేవారికి అన్నాడు. క్రైస్తవులను పెట్టుకొని చెప్పి పేరు పెట్టలేదు ప్రభు. మనకందరికి పేరు విశ్వాసులు మాత్రం. కాబట్టి తప్పకుండా ఈ విశ్వాసంలో అవిశ్వాసం నుంచి భారతీయులందరూ వచ్చెదరుగాక. ఆమేన్. ఆమేన్.